మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నేను గర్విష్ఠుని ఎవరు చెప్పారు మనీ గారు? ఎందుకంటే నేను ఎవరితో మాట్లాడాను ముఖాన్ని రాసుకుంటే నేను ఒక్కొక్క హీరోతో నా అనుభవాలు. రామారావు గారు ఆయన నన్ను హట్ చేసుకొని వెరీ గుడ్ బ్రదర్ మాకు 3 తెప్పించారు. నాగేశ్వరరావు గారు నాగేశ్వరరావు గారితో పిలుపు ఉంటుంది చూసారా, సూపర్. సూర్యకాంతమ్మ గారి గురించి చెప్పాలమ్మా మనం, ఎందుకంటే ఆ మహాతల్లి గురించి ఫస్ట్ ఆవిడ నాకు పెట్టింది ఆ బండోడని. ఆవిడ రోజు కూడా రకరకాలు, ఆవిడ నిజంగా అన్నపోన్నమాట ఆవిడ అనాలి, నిజంగా చెప్పాలి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సెలబ్ చాట్ విత్ కవిత. ఒక విలక్షణమైనటువంటి నటుడిని కలవడానికి ఐ డ్రీమ్ టీం ప్రస్తుతం చెన్నైకి చేరుకుంది. మనతో పాటుగా ఉన్నటువంటి ఆ నటుడు తమిళ్, తెలుగు సినిమాలు 1500కు పైగా చేశారు. సాధారణంగా సినిమా అనగానే ఒక విలన్, ఒక హీరో, తండ్రి, ఫ్రెండ్, కామెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, అన్న, తమ్ముడు, ఇలాంటి రోల్స్ అన్నీ ఉంటాయి. ఆ రోల్స్ అన్నింటినీ పోషించినటువంటి ప్రసాద్ బాబు గారు మనతో పాటుగా ఉన్నారు. యాక్చువల్గా ప్రసాద్ బాబు గారి ఇంటర్వ్యూ కోసం ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి ట్రై చేస్తుంటే ఫైనల్లీ ఈరోజు మనకు ఇంటర్వ్యూ దొరికింది. ప్రసాద్ బాబు గారు నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఇప్పుడు కొంచెం టైం ఇచ్చినందుకు. ఆఫ్టర్ ఏ ఇయర్ ఫైనల్లీ మేము మీ ముందుకు వచ్చిన్నాం ఇంటర్వ్యూ కోసం. ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను. మీరు అన్నారు 1 year నుంచి ఎదురు చూస్తున్నామని. అది నా తప్పు కదమ్మా. ఎందుకంటే నేను ఇంటర్వ్యూలు కానీ ఫంక్షన్స్ కానీ ఎక్కడికి వెళ్ళను, ఎక్కడ కనిపించట్లేదు మీరు. ఎందుకంటే అన్నీ చూసా. అక్కడికి నేను చూసేది ఏంటి అన్నది అదొకటి. ఇంటర్వ్యూలు నా గురించి అందరికీ తెలుసు, మళ్ళీ ఎందుకు? ఆల్రెడీ సగం మంది జనం నేను గర్విస్తాను అనుకుంటారు. ఇప్పుడు మీరు 1 year దాకా ఇవ్వలేదు, ఇంకా గర్విస్తుంది కన్ఫర్మ్ చేసుకుంటారు. అది ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి పేరు నాకు, అది గర్విస్తాను. ఎందుకంటే నేను ఎవరితో మాట్లాడను ఫస్ట్ నుంచి కూడా. అది బిడివి అంటారో కంగారు అంటారో అది చెప్పలేను, కానీ ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి కొత్త మనుషులు, రకరకాల మనుషులు, వీళ్ళందరినీ చూస్తుంటే ఒక చిన్న ప్రపంచంలోంచి ఇంత ప్రపంచంలోకి వచ్చేసాను. రంగుల ప్రపంచం. అది ఎవరితో ఏం మాట్లాడితే ఏం తప్పు జరుగుద్దో. ఎందుకంటే మా ఊళ్ళో చిన్నప్పుడు శుక్రవారం అంటాం మేము, శుక్రవారాన్ని. ఒక పంతులు గారితో మాట్లాడుతుంటే ఆయన అన్నారు, శుక్రవారం ఏంటయ్యా అన్నాడు. ఓ, మన లాంగ్వేజ్ కూడా తప్పు ఉంది, చాలా ఆలోచించి మాట్లాడాలి. మాకు మామూలు అక్కడ, ఇక్కడ శుక్రవారం. ఈ ప్రపంచంలో ఇది ఫస్ట్ నేను నేర్చుకున్న వర్డ్ శుక్రవారం. తర్వాత ఇంకో పంతులు గారితో మాట్లాడుతున్నప్పుడు జనరల్గా ఏమంటే పండుకొని, ఏం పండుకున్నావు అన్నాడు ఇంకో పంతులు గారు. మనం పడుకొని ఇప్పుడే లేచి అన్నది ఇది, ఏం పండుకున్నావు, అప్పుడు పండుకొని అనేవాడిని. ఓ, ఆ 2 ఫస్ట్ కొత్తలో నేర్చుకున్న పదాలు మాట. అప్పటి నుంచి చిన్న భయం నాకు, మాట్లాడేటప్పుడు ఏ తప్పు వస్తే ఏమి రాదురా అని అంటారేమో. అలాగా ఆ భయం అంటే ఎక్కువసేపు మాట్లాడకుండా వీళ్ళతో పుస్తకాలు, నవల్స్ అన్నీ కొనుక్కొని నవల్స్ మీద చదువుకున్నాను. షూటింగ్ ఉన్నా కూడా ఆ సీన్ చూసుకునేవాడిని, తర్వాత నవల్ చదువుకునేవాడు. నన్ను చూసిన వాళ్ళు అందరూ అనుకునేవాళ్ళు, వీడు గర్విష్ఠుడు అని. నా మనసులో ఏంటంటే నాకు తెలుసు నా తప్పేండు. ఏం మాట్లాడు, మామూలుగా తమిళే కాదు తెలుగు కూడా నేర్చుకోవాలి. అసలు తమిళ సంగతి నాకు అనవసరం, ముందు తెలుగు ఒకటి వస్తే చాలన్న దీంట్లో నేను ఉండేవాడు. నేను మాట్లాడే తెలుగు కూడా తప్పే, మనకు అసలు అది కూడా రాదు కదా. అంటే నేను చదువులేదు, సెకండ్ భావంతో ఆపేసి ఇటు వచ్చేసినవాడు. తర్వాత మెట్రిక్ ఏదో నెట్టా, అది కూడా వేస్ట్. ఇంకా మా వల్ల కాల ఇక ఇటు అనుకోకుండా బయలుదేరి వచ్చాం.
సరే ప్రయత్నం చేసాం దగ్గర నా 19 ఏట నుంచి పరుగులు పెట్టాను. ముఖాన్ని రాసిందో ఏమో సినిమా ఆర్టిస్ట్ అయ్యాం. కాకపోతే అంటే ఆల్మోస్ట్ ఇంటర్వ్యూలో చెప్పేసినే కాకుండా నేను ఒక్కొక్క హీరోతో నా అనుభవాలు అంతే సరదాగా చెబుతాను. రామారావు గారితో, దాసనారాయణరావు గారు డైరెక్టర్, విశ్వరూపం సినిమా అది బాగా జరుగుతుంది, బాగా చేస్తున్నాం అందరూ. నేను ఈశ్వరరావు, మా నారాయణమూర్తి వీళ్ళందరూ అంటే చిన్న హీరోలాగా. రామారావు గారు మెయిన్ క్యారెక్టర్. అందులో ఆల్రెడీ మీరు ఆయన విశ్వరూపం చూస్తున్నారు బయట. అవును అన్ని సినిమాల్లో మామూలు కాదు. ఆయన అంటే ఏంటో ముందు భయం, ఆయన దగ్గర వెళ్ళడానికి భయం ముందు. కానీ ఆయన తర్వాత పరిచయం అయ్యి అలవాటు అయిన తర్వాత ఆయనంత సరదా మనిషి ప్రపంచంలో ఎవరు లేరు. బయటికే గంభీరం. ఓ సీన్ ఆయన అంటే రామారావు గారు కాలేజీ వదిలేసి వెళ్ళిపోయే సెండ్ ఆఫ్ అది అంటారుగా ఆ పార్ట్ ఇస్తున్నారు. అందరు డైలాగులు ఒక్కొక్కటి చెప్తున్నారు. నాకేమో డైలాగులు ఇవ్వాల, అందరికీ డైలాగ్ రాసి ఇచ్చేసారు. నాకు టెన్షను, ఈడు నాకు డైలాగ్ ఇవ్వలేదు. అంతకుముందు ఏదంటే ఏమంటే అన్నీ మీరే చెప్తున్నారు, మాకు కూడా ఏమంటే చిన్న చిన్న డైలాగులు అంటే సరే ఇదిగో తీసుకొని చెప్పిచ్చేవాడు. నారాయణరావు గారు ఏమన్నాడు, డేయ్ నువ్వు చెప్తున్నావు ఏంటి, సాధు అంటాడు నన్ను. ప్రసాద్ సాధు. చాలా పొడవు పేరు ఉండేది, దాన్ని ప్రసాద్ కుదించారు, అందులో కూడా సాధు అని. సరే సాధు నువ్వు చెప్పేయడం కాదు సార్, వాళ్ళు డైలాగులు లేవని అంటున్నారు కదండి, వాళ్ళని కూడా ఏడ్చేవారే, నువ్వు చెప్పు మాకు తెలుసు అన్నాడు. సరే అలాంటిది నాకు ఇంత మొక్కు, ఆయన వెళ్ళిపోతుంటే అసలు నాకు ఇవ్వాలి కదా, నాకు డైలాగ్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, నువ్వు ఏం చేస్తావంటే ఇవ్వలేదు. చిన్న లోపల ఫీలింగ్. అంటే హరిప్రసాద్, ఈశ్వరరావు, నారాయణమూర్తి అటు ముగ్గురు ఆయన ఆర్టిస్టులు. నేను బయట ఉండు కాబట్టి నాకు ఇవ్వలేదు. చూసారా నా బుద్ధి లోపల స్టార్ట్ అయిపోయింది. సరే నా వద్దు సాధు వెళ్ళాను. సార్ డైలాగ్ సార్, ఈ డైలాగ్ కదా అని జేబులోంచి ఒక పేపర్ ఇచ్చాడు. ఇంగ్లీషు పేజీన్నర ఉంది. ఇటు కూడా తిప్పా. ఏంటంటే నాకా రామారావు గారికి అన్న చెప్పుబో అన్నాడు. సార్ నాకు తెలుగు సరిగా రాదు, ఇదేంటాడు బాబు నువ్వు ఇంగ్లీష్ అందరూ జనం అన్నారు కదా. నాకు తెలుసురా, ఏం చేస్తావంటే రామారావు గారిని ఆయన వెళ్ళిపోతున్నారు కదా, నీలో బాధ ఉంటుంది కదా, ఆ బాధని మా అందరూ రావాలి, మా అందరి కళ్ళలో నీళ్లు రావాలి, అందరూ చప్పట కొట్టాలి, ఏం చేస్తావు చేసుకోవాలి. లోపల ఉన్న ఒక నటుడు ఉన్నాడు, అప్పటికప్పుడు మనకు నటుడు ఉన్నారు సార్, నాకే తెలియదు, నేను ఆయనకి చెప్తాను. సరే 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 మెట్లు ఎక్కుతూ నేను అప్పుడు ఎక్కువగా మన శివాజీ గణేష్ గారి సినిమాలు చూసేవాడిని. ఎప్పుడైతే మౌంట్ రోడ్ వెళ్తే 2-3 సార్లు ఆ సినిమాలు చూసేవాడిని. ఆ భార్య పోయినప్పుడు ఒక సంఘ పథకం అనుకోండి, భార్య పోయినప్పుడు ఆ చిన్న ఇది ఆ ఫీలింగ్తో అలాగే మెయింటైన్ చేస్తాను. అది గుర్తొచ్చింది. సరే నేను కూడా అలాగే కళ్ళు ఆర్పకుండా అలాగే మెట్లు ఎక్కుతూ వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి నా కళ్ళలో నీళ్ళు స్టార్ట్ అయిపోయింది. ఎదురుగా ఆయన చూస్తే ఆయన కళ్ళలో నీళ్ళు, ఇద్దరు రెజల్ని పెట్టుకోవాలి, ఇద్దరు అలా వచ్చేస్తున్నాయి. ఆయన నన్ను హట్ చేసుకొని గట్టిగా అంటే నాకు ఊపిరి రావట్లా. సార్ నాకు ఊపిరి రావట్లేదు సార్ నాకు అని తీసి ఇద్దరం కళ్ళు చూసి కట్టన తర్వాత వెరీ గుడ్ బ్రదర్ మాకు 3 తెప్పించారు అనేటప్పటికి మొత్తం అందరు క్లాప్స్ టోటల్గా. అప్పుడు రాళ్ళపండి కామేశ్వరరావు గారు అని పెద్ద ఆర్టిస్ట్, ఇంగ్లీష్ ఎక్కువ నాటకాలు ఆడతారని, ఆయన అయితే దగ్గర పిలిచి రే అంటే నేను చిన్నప్పుడు చూసారా, నువ్వులో ఇంత పెద్ద ఆర్టిస్ట్ ఉన్నాడు అనుకోలేదురా అంబిక, అందరూ టోటల్గా అందరూ కూడా అప్పుడు అమ్మాయ అని అనుకున్నాను నేను. నారాయణ గారిని ఒరే పాస్ అయిపోయేవారా, ఓకే నువ్వు ఏ వేషాలను వేసుకోవచ్చు ఇక నువ్వు అని ఆయన. అదే రామారావు గారితో జరిగిన ఇన్సిడెంట్. అప్పుడు తర్వాత నాగేశ్వరరావు గారితో ఒక సినిమా, అది కూడా దాసనారాయణరావు గారిది. నేను కొత్తవాడలో
బెస్ట్ హీరోగా అప్పుడు 73లో దగ్గర 7-8 హీరోలు వచ్చాం. బెస్ట్ హీరోగా నేను వచ్చాను. పాత వాళ్ళు అక్కడే నాగేశ్వరరావు గారు వచ్చారు. గీత ఫస్ట్ సినిమా నాది. అప్పుడు నాగేశ్వరరావు గారు స్టేజ్ మీద వస్తుంటే నేను కారు మీద కడేసి కూర్చున్నా. నాకు తెలీదు అంటే అంత గొప్ప ఆయన ఏం లేవాలి అన్నది కూడా నాకు తెలియదు. అంటే నేను గర్వం అని అది అయ్యి ఉండొచ్చు, అది కూడా తెలియదు. ఏం చూసుకున్న గర్వం, కానీ లోపల భయం మాట, లేవాలా లేస్తూ కూర్చోవాలి అన్నట్టుగా ఉండింది నా పరిస్థితి. ఆయన ఇలా అంటే చూపులు ఉంటాయి కదా, ఆయన చూపులు వెళ్ళిపోయారు. లోపల నాకు పిగుతుంది, అది గుర్తొచ్చింది ఆయన స్టేట్. సరే ఫస్ట్ రోజు ఆయన రాగానే కాళ్ళకి నమస్కారం పెట్టాం. ఏయ్ నా దగ్గర ఇలాంటివి ఉండవు, అక్కడ పెట్టుకోండి అన్నాడు. సార్ మీరంటే గౌరవం, మేము మాకన్నా వయసులో మీరు పెద్దవాడు, మేము చిన్నవాళ్ళు, ఎందుకు పెడతా ఉన్న దండం, మిమ్మల్ని కాకా పడతాను కాదు. పైగా మీకు వేషాలు కూడా లేవు, మీకు ఉండే సంవత్సరానికి 1-2, నాకు సంవత్సరానికి 10-15 సినిమాలు ఉన్నాయి. ఇలాగే అన్నారు ఆయనతో. మరి ఏంటి అన్నాడు. ఈ ఇన్సిడెంట్ జరిగిందండి, అప్పుడు కూర్చున్నాను, అప్పుడు తప్పు చేశాను, ఆ తప్పు ఇప్పుడు సర్దిద్దుకున్నానండి అని. ఏడ్చేవాళ్ళే రా అని అప్పటి నుంచి ఆయన కూడా మొదలుపెట్టాడు. సాధు రా అని కబుర్లు చెప్పడం. ఆయనతో అలా జరిగిపోయింది. అదొక ఇన్సిడెంట్. ఇంకా కృష్ణ గారు నిజంగా దేవుడు. ఎన్నెన్నో కథలు ఆయన మీద దేవుడిని ప్రతి ఒక్కరు అంటారు. నన్నైతే వాళ్ళ పియ్య ఒకడు, మూర్తి అని ఒకడున్నాడు. ఏం పెట్టావే ఆయన, కృష్ణుడి వేషం వచ్చినా కూడా ప్రసాద్ బాబుని ఏమంటాడేంటి, అలా ఏ మందు పెట్టావా అనేవాడు. నేనేంటంటే ఫస్ట్ సినిమాకే ఎలాగ ఉండాలో అలాగ మామూలు ఇలా అనేవాడిని. ఆయన పెద్ద ఈ నమస్కారాలు ఇవన్నీ ఉండవు, నేను అలాగే వెళ్ళిపోయాను. అది దొంగల బేట త్రిమూర్తి ప్రొడక్షన్లో సైడ్ విలన్ క్యారెక్టర్. ఫస్ట్ రోజు చూసి ఆ సాయంకాలమే పొద్దున 14 నుంచి నాకు ఒక కబురు, ప్రసాద్ బాబుని పిలవండి, ఆ వేషానికి అతను పెట్టండి. 14 నుంచి అసలు నాకు ఎవరు తెలియదు. ఏంటంటే కృష్ణ గారిదయ్యా, అది రాత్రి నిన్న చేసావు కదా అందుకు పిలిచారు. ఆయన సైలెంట్గా ఉన్నా, ఏం చెప్పలే ఆయన. అసలు మీకు ఎవరెవరిది ఏ స్టూడియోలు ఏమున్నాయి, ఏం చేస్తారు, ప్రొడక్షన్ హౌస్లు ఏమి తెలియదు అసలు. ఇంకా చెప్తున్నాం కదా, ఇంటికి వెళ్ళామా తర్వాత కూడా నాకు అదే, ఎక్కడ ఏ ఆఫీస్ ఉన్నా తెలియదు, ఏ ఆఫీస్కి వెళ్ళడం, కబురుస్తే వెళ్ళటం, షూటింగ్ చేయడం, వచ్చేయడం, మేనేజర్ ఎవరు వస్తారు వారితో మాట్లాడుకోవడం అంతే. కృష్ణ గారితో శభాష్ బేబీ వాళ్ళ పద్మాలయ వాళ్ళదని మెయిన్ విలన్ వేషం. దాంట్లో చాలా మంచి పేరు వచ్చింది. అప్పుడు మురళీమోహన్ నుండి ప్రసాద్ జయకృష్ణ ఒక సినిమా తీస్తున్నాడు, ఒక్కసారి జయకృష్ణ కరువు అన్నాడు. ఆ ఆఫీస్ ఎక్కడో ఏంటో నాది అంటే నేను వచ్చి చూపించాలా అన్నాడు జోక్గా. కాదన్నా నాకు తెలీదు వాళ్ళు ఎవరో ఏంటో అని. సరే నీకు అయ్యా అక్కర్లేదు కానీ వాళ్ళు వస్తారు ఓకే అని. పొద్దునే మేనేజర్ సార్ జయకృష్ణ ఆఫీస్ అండి, మీరు ఒకసారి ఆఫీస్కి వస్తారని. సరే వెళితే అక్కడ బాపు గారు వెళ్ళగానే చొక్కా ఇప్పేమన్నా, దీంట్లో చొక్కా ఇప్పమంటాడు ఏంటి, ఎవరు వీళ్ళు అంటే ఆయన ఎవరు కూడా తెలియదు, నాకు బాపు గారు కూడా తెలియదు. అంటే పేపర్ నాలెడ్జ్ లేదు, బయట ప్రపంచం తెలియదు, కాబట్టి సినిమాలో కనిపించాలి అంతే. హీరో అయిపోవాలి ఓహో అని కాదు, సినిమాలో కనిపించాలి, ఇంత వేషం ఓకే కనిపించాలి అన్నది మెయిన్. హీరో అవ్వాలనేది లేదు, అది లేదు. అబ్బాయి అంత ఇది మనకుందని నాకు తెలియదు, వద్దు అన్నదే. ఏదో వచ్చామా 4-5 వేషాలు తీసుకుని వెళ్ళిపోయాం అంతే. సరే తీయమని సార్ చొక్కా ఇప్పాను, నువ్వు పో అన్నాడు. ఏం చూసారు, చొక్కా ఇప్పమన్నాడు, ఇప్పాను, చూసాడు, పో అన్నాడు. యాక్టర్ కావాల్సింది డైలాగ్స్, డైలాగ్ చెప్పాలి, అసలు ఏ డైలాగ్ అన్నది అసలు అడగడా వెళ్ళిపోయాను. కన్ఫామ్ అయ్యా నువ్వే భీముడు అని ఒక క్యాసెట్ ఇచ్చారు. భీముడు అంటారు ఏమిటని అనుకున్నా. సేవడు అసిస్టెంట్ డైరెక్టర్ని అడిగా, ఏంటయ్యా ఇది అంటే, పెద్ద వేషం ఇది కృష్ణరాజు గారు వేయాలనుకున్నారు, దీనికి ఒక పాట కూడా ఉంది అని నాకు భయం పట్టుకుంది. ఈ క్యాసెట్ ఏంటన్నా, ఇది కన్నడలో తీశారు,
ఇది చూసామంటే నీకు ఒక ఐడియా వస్తుంది. సర్లే అన్నాను. అది చూడాలి పక్కన పడేశాను. నాకేంటంటే ఒక అతను చేశాడు, ఓకే బ్రహ్మాండంగా చేసి ఉండొచ్చు, కానీ చూస్తే డెఫినెట్గా అతని టైపు కాపీ కొడతానా లేదు నేను చేసుకోవాలా కన్ఫ్యూజ్ అయిపోతాను. ప్రతిసారి కంపారిజన్ అనేది చూసుకుంటారు మీరు. అంతేకా మరి అన్నప్పుడు వద్దు అని మనసులో అనుకొని చూడాల. వీళ్ళు అడిగారు చూశానండి నేను. సరే బాగా చేసుకోవాలి. కృష్ణరాజు గారు అందరు మురళీమోహన్ అందరు ఒకరోజు 2 రోజులు అలాగ ఆ క్యారెక్టర్ ఎక్కడికి పోతే నాకు నేను చాలా పెద్ద వేషం, మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలనుకున్నాం. పోటీ అప్పుడేంటి మాకు అందరు కుర్రోళ్ళతోనే పోటీ. వాడు ఎన్ని సినిమాలు చేస్తున్నాడు, వీడు ఎన్ని సినిమాలు చేస్తున్నాడు, మనం ఎందుకు తక్కువలో ఉన్నాం, మనం కూడా ఎక్కువ చేయాలి. ఇదే తప్ప యాక్టింగ్ ఇది కాదు, ముందు పోటీ అంతే. వాళ్ళలోంచి మనం గొప్పవాడు అయిపోవాలి. మన ఊరి పాండవుల్లో భీముడి క్యారెక్టర్ పెద్ద పేరు వచ్చింది. ఓవర్ నైట్ రిలీజ్ అయిన 2వ రోజే దగ్గర ఒక 30-40 సినిమాలు. స్టిల్ ఇప్పటిదాకా కూడా అదే. తర్వాత నా క్యారెక్టర్ చాలా వేషాలు వేసాను, అన్నింటిలో మంచి పేరు, కానీ చెప్పుకోవడానికి ముద్ద నాకు మనోహర్ పాండవులే చాలా మంచి పేరు వచ్చింది. అలాగా కృష్ణరాజు గారిది కృష్ణ గారితో అయిపోయింది. అది కాంపిటీషన్, అందరూ కొత్త వాళ్ళు, మిగతా వాళ్ళు ఉన్న కృష్ణరాజు గారు ఎలివేషన్ ఆల్రెడీ అప్పటికి తెలుసు ఆయన ఏంటి అనేది. పెద్ద ప్రొడ్యూసర్ కూడా కదా, గోపికృష్ణ బ్యానర్ వాళ్ళది. మరి అట్మాస్ఫియర్ ఎలా ఉండేది? అదేనమ్మా, అది చెప్తాను. పొద్దున రావడంతోనే ఆ డ్రెస్ చేసుకోవడం, మేకప్ లేవు, అవును, ఎండలు ఉంచుకోవడం. అప్పుడు నేను తెల్లగా బాగుండేవాడు. ఈ తెల్లగా ఉన్న వాళ్ళందరూ కూడా ఎండలు ఉంచుకునేవాడు. బాలు మహేంద్ర కెమెరామెన్. ఒక గంట నుంచి ఉంటాం ఆ డ్రెస్. ఇళ్ళ వాళ్ళ బాబు గారు వీళ్ళందరూ వచ్చేవాళ్ళు, యాక్ట్ చేస్తున్నాం. ఒకరోజు నాకు షూటింగ్ లేదు, నేను మామూలు ఫ్యాన్ షర్ట్ వేసుకొని జనాన్ని సత్తున్నా. జనం అప్పుడే అలవాటు పడిపోయారు, అప్పుడే అలవాటు పడిపోయారు బాగా. ఇంకా వాళ్ళందరినీ నెడుతున్నా. ఎవరో కుర్రోడు బాపు గారు అడిగారట, మన భీముడు కృష్ణరాజు మన భీముడు అండి ఏంటి ఇంత బాగున్నాడా అంటే భలేవాళ్ళే, అదే చాలా గొప్ప వేషం, అది ఆడికి అది మంచి పేరు వస్తుంది అది అని కృష్ణరాజు గారు అప్పుడే చెప్పారండి. ఆడొక్కడికే మంచి పేరు వస్తుంది అని చెప్పాను. తర్వాత నిజంగా అంత మంచి పేరు వచ్చింది, బాగానే చేసాం. ఇలాగా ఆల్మోస్ట్ అందరూ హీరో బాలయ్య గారు అని ఇంకా అక్కడి నుంచి సక్సెస్ ఫార్ములా అంటారే, ఆర్టిస్ట్గా ముద్రపడిపోయింది. అన్ని సినిమాలు చేసేవాడిని. కాకపోతే ఎక్కువ 40-50 సినిమాలు 40-50 రోజులు అడిగితే ఆడది తప్పించుకొని అది ఎంత పెద్ద హీరో వేసేది ఇటు వచ్చేవాడు. ఎక్కువ సినిమాలు చేయాలి, నెంబర్లు అంతే. 40-50 రోజులు అడిగారంటే మోస్ట్ పవర్ఫుల్ రోలే అయ్యి ఉంటుంది మీకు. నేను అది ఫస్ట్ కొత్తలో అలాగే దెబ్బతిన్నానమ్మా. 40-50 రోజులు అడిగి మహా అంటే 4-5 రోజులు చేసేవాడు, మిగతా రోజులన్నీ అలా ఉండేది, ఊరికి అలా ఉండిపోయి చెప్పేవాడు కాదు. ఇదేదో మనకి అచ్చురాదు అని ఇటు వచ్చేసేవాడు. వాళ్ళు తర్వాత ఎవరన్నా కాదు ప్రసాదబాబు వెయ్యాలి అని ఎవరన్నా పట్టుబట్టి ఇచ్చేస్తే అప్పుడు చెప్పేవాడు. నా పరిస్థితి ఎన్ని రోజులు ఉన్నాయో చెప్పండి, కరెక్ట్గా అన్ని రోజులు నేను చేస్తాను. ఆ తర్వాత మెల్లిమెల్లిగా అందరూ జనానికి కూడా అలవాటు పడిపోయారు. ఉన్న రోజు చెప్పడం, అవి చేసుకోవడం. ఒకరోజు ఉన్నా చేసేవాడిని, గంట ఉన్నా చేసేవాడిని. అది కౌంటింగ్ రావాలి నాకు. అలాగా అందరి హీరోలతో చాలా బాగా చేసేవాడు. ఇలాగ ఇంకా శోభన్ బాబు గారితో అయితే ఎక్కువ నేను పిలిచేవాడిని. ఆయనతో ఆల్మోస్ట్ ఎక్కువ నా పేరు చెప్పేవాడు ఆయన. కృష్ణరాజు గారు కానీ, కృష్ణ గారు కానీ, శోభన్ బాబు, వీళ్ళు ముగ్గురు కూడా నా పేరే చెప్పేవాడు. ఏదన్నా ప్రాబ్లం వస్తే నేను వాళ్ళ మేనేజర్ చెప్పేవాడు, నాకు ఇలా ప్రాబ్లం ఉంది, ఏదన్నా ఉంటే అంటే ఏం పర్వాలేదు మేము చూసుకుంటాం, ఒప్పుకోమని ఉంది వాడిని ఇలాగనేవాడు. సొంత తమ్ముళ్ళ చూసుకున్నారు వీళ్ళు ముగ్గురు. నిజంగా ప్రతి సినిమాలో చేసేవాడు. శోభన్ బాబు గారు చాలా బాగా, ఆయన ఒకసారి నాకు ఇక్కడ మెడ్రాస్లో ఫ్లాట్ ఉంది, అందరూ హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు, అలా అమ్మేసి అక్కడ కొనుక్కుంటాను, ఇక్కడ ఇది అమ్మితే అక్కడ నాకు 2 ఫ్లాట్లు వస్తాయి, నాకు కొంచెం హెల్ప్ అవుద్ది కదా అని. నేను నువ్వు ఫస్ట్ కొనుక్కున్న ఫ్లాట్ నువ్వు అది అమ్మితే నీ కొడుకు ఒకటి ఉంటుంది ఇక్కడ, నువ్వు నీ మెంటాలిటీ నువ్వు అక్కడికి వెళ్ళి సినిమాను ఇంకో ఏదో చేసి తగలేస్తావు, నువ్వు అక్కడికి వెళ్ళి సంపాదించు, 1 కాదు 10 కొనుక్కో,
ఇది మటుకు అమ్మద్దు అన్నాడు. సరే ఏం చేయాలి, ఓకే అని ఇవాళ అది ఉండబట్టే మళ్ళీ నేను మెడ్రాస్ వచ్చాను. అది లేదనుకో ఇంకా వచ్చేవాడు కాదు, అక్కడే ఉండిపోయేవాడు. ఇప్పుడు ఆ ఇల్లు ఉంది కాబట్టి ఓకే ఇక్కడ లేదు మనకి అంటే అక్కడ వేషం తగ్గిపోయింది మనకి, ఎందుకు ఇక్కడ అనవసరం అని ఇటు వచ్చేసాను. ఇటు వచ్చిన తర్వాత మళ్ళీ సీరియల్స్ వచ్చినాయి. సీరియల్స్ నుంచి రావడాన్ని ఏవిఎం పెద్ద పెద్ద బ్యానర్లు మొత్తం కూడా నేనే రోజు 2-3 షూటింగ్ చేసేవాడు. సినిమా షూటింగ్ ఎలా చేశాను, ఇక్కడ సీరియల్స్ కూడా అలా చేశాను. దీంతో ఏమైనా పెద్ద పెద్ద సినిమాలు నాకు వచ్చినాయి కానీ చేసే వీళ్ళకి ఆల్రెడీ నేను కమిట్ అయ్యి ఉన్నా. సీరియల్స్ కమిట్ అయ్యి ఉంటే ఇంకా మన సినిమా చేయలేం. అప్పుడు అది కూడా ఆలోచించి ఇంక వద్దులే మన సినిమా వద్దని ఆల్మోస్ట్ 30 సంవత్సరాల నుంచి ఏదన్నా మధ్యలో మొరారి వాళ్ళు ఈ పద్ధతులు అంటే ఇలా ముందే చెప్పేవాళ్ళు. నాకు ఎప్పుడు పిలుస్తారో తెలీదు, బట్ వాళ్ళు ముందే చెప్తారు. కానీ నేను అక్కడికి వెళ్ళాలంటే పాపం అలాగే మురారి అలా చేసి అలాగే అప్పుడప్పుడు సినిమా చేసేవాడిని. కొన్ని రోజులు ఆ రకంగా ఈ హీరోలతో నెట్టాం. చాలా మటుకు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు వస్తాయో తెలియదు. ఒక్కోసారి నిరుత్సాహం వచ్చేది. ఏం చేయాలి నేను బయటికి వెళ్ళి, సినిమాలు లేవు, సీరియల్స్ లేవు, ఏం చేయాలి, ఏం ఆలోచించడానికి కూడా ఏం లేదు. బయటికి వెళ్ళి కూరగాయలు కొనలేము, మార్కెట్కి వెళ్ళలేము. ఈ పరిస్థితిలో ఎలా బతకాలి, కుటుంబాన్ని ఎలా నెట్టాలి అన్నది అదొక ఆలోచన బాగా ఉండేది. సరే వచ్చిన దాన్ని మనం జాగ్రత్త చేసుకుంటూ ప్రతి రూపాయి చేసుకుంటూ ఇంకొకరి దగ్గర మనం చేసి ఆపకుండా ఉండాలి. దేవుని ఒకటే అడిగేవాడిని, వెళితే నన్ను తీసుకెళ్ళిపో, ఒక్కరి దగ్గర చేయి చాపి మటుకు పెట్టే పరిస్థితి నన్ను ఉండవద్దు. ఇంకా కోట్లు అడిగేవాడు కాదు, ఇళ్ళు అడిగేవాడు కాదు, ఇది ఒకటే ఆయన్ని కోరుకునేది. ఎప్పుడు దేవుడి గుడికి వెళ్ళినా ఇలా అడిగేవాడిని. దేవుడు అలాగే ఎవరి దగ్గర చేసి ఆపనివ్వకుండా హ్యాపీగా వెళ్ళాడు. ఈ లోపల నా కొడుకు నా చేతికి వచ్చాడు. ఇంకా వాడు ఉండి ఒరే డాడీ ఇంకా వద్దు, ఎన్నాళ్ళు పడ్డారు, ఇంకా మీరు రిలాక్స్ అయిపోండి, ఒరే వస్తే చేస్తా, రాకపోతే మటుకు నేను ఎవరిని అడగను, ఇంట్లోనే ఉంటాను. సడన్గా ఓ రోజు అంటే మా వాడు డాడీ నాకు ఇప్పుడిప్పుడే ఆఫర్స్ వస్తున్నాయి, బిజినెస్ ఇప్పుడు డెవలప్ అవుతుంది, మీరుంటే నాకు సపోర్ట్ ఉంటుంది, పిల్లలు మీరు చూసుకుంటారు, నేను బిజినెస్ డెవలప్ చేసుకుంటాను. ఇంకా అప్పుడు మెంటల్గా డిసైడ్ అయిపోయాను, ఇంకా వద్దు సినిమా ప్రపంచం. వచ్చినాయి ఈ మధ్య చిన్న చిన్న గెస్ట్ వేషాలు, ఒకరోజు వేషాలు తెలుగు వచ్చినాయి, చాలా వచ్చినాయి. చెప్పేసేవాడిని, అయిపోయింది, ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేశాను అన్నారా? ఫుల్ స్టాప్ పెట్టేశాను ఆల్మోస్ట్. వద్దనుకున్నా. ఇప్పుడు నా ప్రపంచం పిల్లల ప్రపంచం, చాలా హ్యాపీగా. మనోడు మనవరాళ్ళు తాత తాత అని పిలుస్తూ ఉంటే తాతయ్య తాతయ్య అన్న పిలుపు ఉంటుంది చూసారా, సూపర్. సో టైం అంతా అలా గడిచిపోతుంది బాగా. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఏం టిఫిన్లు బాక్సులు ఇవ్వాలి, అది కూడా వాళ్ళకి ఏం పెట్టాలి వాళ్ళు ముందే అడుగుతారు. అరే మీ ఏం కావాలరా మీకు అంటే వాళ్ళు ఏదేదో చెప్తారు. ఈ ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్లు వచ్చినాయి కదమ్మా, నూడిల్స్ పాస్తా, అవి మటుకు ఇవ్వను. తింటే ఇడ్లీ తిను, దోశ తిను, పూరి తిను. మరి దానికి ఎందుకు మమ్మల్ని అడుగుతారు, అదే పెట్టండి అంటాడు. దాంతో అది టైం పాస్ బాగా మాకు. వాళ్ళతో పిల్లల్లా కలిసిపోయి అసలు చాలా హ్యాపీగా ఉంది. ఇదేమ్మా ప్రపంచం. మీరు వెరీ ఇనీషియల్గా నా ఇంటర్వ్యూ స్టార్టింగ్లో చెప్పారు, అసలే నన్ను గర్విష్టి అనుకునేవాళ్ళు. అది ఎంతసేపు మనం సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకుంటాం, ఎదుటి వాళ్ళకి అది అహంభావమో గర్విష్టో ఇంకోటో అనుకున్నప్పటికీ మనకి లాభమేమో కాకుండా నష్టపోయేది చాలా ఉంటుంది కదా. 100% ఉంటుందమ్మా, అది మనకు తెలియదు. అంటే ఈ గర్విష్ట అనుకుంటున్నాను చూసారా, వాళ్ళకి తెలియదు అది. అవును, వాళ్ళ ప్రపంచం వాళ్ళదే. కొంచెం చదువుకొని మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు మనం అలాంటి వాళ్ళని ఎలా బతకాలి అందుకే వీళ్ళు ఇంత సక్సెస్ అయ్యారు అన్నది కూడా నేను నేర్చుకున్నాను వాళ్ళని చూసి. కానీ మనం వాళ్ళ కాదు, ఆల్రెడీ నేనేంటో తెలిసిపోయింది, ఇంకెందుకు. అదే
చేసేద్దాం, మెయింటైన్ అవుతాం, అలాగే మెయింటైన్ అయిపోవడం అంతే. చాలా వరకు రిజర్వ్డ్ ఇంట్రోవర్ట్ అవన్నీ మళ్ళీ వేరే. మీరు అనుకున్నట్టుగా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్, నేను మిగతా వాళ్ళ దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వద్దు, అందులోనూ మొహమాటం ఎక్కువ, ఇవన్నీ ఉన్నప్పుడు ఇలా గిరిగీసుకొని అందులోనే ఉండడం స్టార్ట్ చేశారు. అవును అవును. కాకుంటే ప్రసాద్ బాబు గారు ఎందుకని అలా ఆ ఫేజ్లో అలాగే ఉన్నారు అనేది అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటుంటారు. అదే వాళ్ళు అలా అర్థం చేసుకున్న వాళ్ళు 100% చిరంజీవి. పొగరబోతులాగా గర్వంగా ఉండేవాడు కదా అని ఒంగోలు వాళ్ళకి అంతే లేరా అనేవాడు మళ్ళీ. అంటే తను ఒంగోలు చదువుకున్నాడు, అలాగా ఎక్కువ తను చాలా బాగా అతను సరదాగా ఉండేవాడు. కాకపోతే కొంత మనుషులు చూసినప్పుడేమో మరీ ఇది నటించడం అంటారు చూసారా తెర వెనుక, అది చూస్తే నాకు అసహ్యం వేసేది. వారితో సరిగ్గా మాట్లాడేవాడు కూడా కదా. ఇప్పుడు ఒక పక్క మిమ్మల్ని తిడుతూ వెనకాల మీరు రావడంతోనే మీ కాళ్ళకు దండం పెడుతుంటే ఎలా ఉంటుంది? పెద్ద పెద్ద ఆర్టిస్టులు, ఒక పెద్ద ఆయన అయితే సార్ ఎలా ఉంది సినిమా చూశారు కదా, అబే బోరే చెత్త, దండారెడ్డి బో సూపర్ అండి మీ సినిమా, ఎలా ఉంటుంది మనకి పక్కనే నేను మళ్ళీ మీరేం చెప్పలేరు, ఏమంటా చాలా పెద్ద ఆర్టిస్ట్ ఆయన, ఏమంటావు మనం మేము ఇంత నటించాలా, తెర మీదే కాదు ఇది ముందు నేర్చుకోవాలి. 56 ఏళ్ళు వచ్చి ఇంకా ఏం నేర్చుకుంటాను చాలే ఉన్న అన్న దీనికి కూడా వచ్చాను నేను. ఈ ఎక్కువ ఇన్స్టెంట్లు చూసిన దగ్గర నుంచి ఒక రంగా సినిమా మీద కూడా నాకు అసహ్యం పుట్టింది. ఉన్న ఫ్యాక్ట్ చెప్తాను కదా, ఎక్కడో 2-3 ఉంటారు నాలాంటి మురుకులు ఉండొచ్చు, ఈ వీళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు తెర మీద ఎక్కువ సినిమాల్లో యాక్ట్ చేయాలి అనుకున్నట్టుగా ఎక్కువ మంది ఆర్టిస్టులు, ఎక్కువ మంది డైరెక్టర్స్ వీళ్ళందరితో కూడా నటించాలి అనే ఒక ఫీల్ అలా ఉండేదా మీకు? అది డైరెక్ట్ వీళ్ళతో నాకు ఎవరన్నా ఒకటే, రామారావు గారు అవ్వచ్చు, నాగేశ్వరరావు గారు అవ్వచ్చు, వాళ్ళతో మామూలుగానే యాక్ట్ చేసేవాడు. ఈయన చాలా గొప్ప ఆర్టిస్టు అన్న ఫీలింగ్ నాకు ఎప్పుడు ఉండేది కాదు. అది చెప్పానే లోపల వాడు ఇది చేసాడు. మామూలు జనరల్గా మటుకు మనం ఎక్కువ సినిమాలు చేయాలి, నెంబర్ ఆఫ్ డైరెక్టర్ల దగ్గర చేయాలి, ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, ఆ స్టైల్ ఉంటుంది, అది నేను నేర్చుకోవాలి. ఆయన బాలచంద్ర గారితో నేను చేసినప్పుడు అంతులేను కదా నేను చేసింది. ఆయనతో ఎక్కువ కెమెరా పక్కనే ఉండేవాడు, బయటకు అక్కడికి వెళ్ళేవాడు కాదు. ఆయన చూసి నీకేంటి డైరెక్షన్ ఇంట్రెస్ట్ అన్నాను. లేదు సార్ ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఒక్కొక్కటి ఉంటుంది కదా, అది చూస్తున్నానండి. మరి ఆర్టిస్ట్ అవ్వారా డైరెక్టర్ అవ్వారా? ఆర్టిస్టే సార్, నేను ఫస్ట్ ఆర్టిస్ట్నే, కానీ డైరెక్షన్ మటుకు నేను ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఒక్కొక్క టైప్ ఆఫ్ టేకింగ్ ఉంటుంది, అది నేర్చుకోవాలి నాకు ఉందండి. సరే భవిష్యత్తులో నువ్వు డైరెక్ట్ అవుతావు అని ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఒక్కొక్కటి నేర్చుకోవాలని ఫస్ట్ నుంచి నాకు కోరిక. కొంచెం సినిమాల గురించి ఆ రుచి మెల్లిమెల్లి చూస్తున్నా. వీటన్నిటికి ఏది బెటర్ డైరెక్షన్. ఈ డైరెక్షన్ అన్నది ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క టైప్గా తీస్తున్నాడు. వీళ్ళతో మనం ఏదన్నా నేర్చుకుంటే భవిష్యత్తులో మనకి ఇది వేషాలు రాకపోతే డైరెక్టర్ అవుదాం అన్న ఆలోచన నేర్చుకుంటూ ఉన్నాం. రాసుకునేవాడిని ఇంటికి వచ్చి, ఈ టైప్ ఆఫ్ షాట్ ఇలా తీశాడు అని రాసుకునేవాడిని, బుక్లో నోట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఆయన అన్నాడు డైరెక్షన్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే కొన్ని రోజులు నీకు బోర్ కొడితే డైరెక్షన్కి వెళ్ళిపో, డెవలప్ అవుతావు, నువ్వు ఇంట్రెస్ట్ ఉంది నీకు, తప్పనుందా అని. ఇంకా ఆయనతో బాగా చనువు అలవాడేది. అక్కడి నుంచి ప్రతి షాట్కి నన్ను పెరగటం, కూర్చోవడం. నాకు బ్రెయిన్లో నేను మళ్ళా సాహస బాలని ఒక మెంటల్ వాళ్ళ మీద మెంటల్ హ్యాండ్గా మా అబ్బాయిని కూడా కలిపి ఒక 4 పిల్లల్ని తీసుకొని ఒక టెలిఫిల్మ్ లాంటివి తీశాను. అప్పుడు ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఉన్న షాట్లు అప్పుడు నేర్చుకున్నాను కానీ ఆ షాట్లన్నీ తీసుకున్నాను. మేము అంతులేని కథకు ఒక షాటు తీరాపోయాం అప్పుడు. అంటే బ్యాక్ సైడ్ నుంచి కెమెరా వస్తే వంటగది, హాలు, బయట వరండా ఒకటే షాట్. అప్పుడు అది టేకుల మీద టేకులే ఇంకా ఆయన వల్ల కాక కట్ చేశాను. నేను ఆ షాటు 4 hours 5 hours పెట్టుకొని ఒకటే షాట్ తీసా మొత్తం. ఆర్టిస్టులు ఏమో టేకుల మీద టేకులు తింటున్నారు, ఈ మెంటల్ హ్యాండ్ వాళ్ళు కరెక్ట్గా ఏం చెప్పామో అదే చేస్తూ ఉన్నారు అన్ని టేకుల్లో కూడా. ఫోకస్డ్గా ఉన్నారు వాళ్ళు ఫోకస్డ్గా ఉన్నారు. అప్పుడు ఇంకా నేను అనుకున్న ప్రతి డైరెక్టర్ శ్రీధర్ అని ఒకరు, బాలచంద్ర గారు, రాఘవేంద్ర గారు, కోదండరామరెడ్డి,
వీళ్ళు ఏం తీసేవాడు అనుకొని ఆ సీన్ అలా షాట్లు కాపీ కొట్టాను. దానికి బంగారు నంది నాకు బెస్ట్ అవార్డుగా వచ్చింది. కానీ సినిమాకి చేయలేకపోయాను. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని సినిమాలు దగ్గర ఒక్కొక్క ఇది రేపు వర్క్ తీద్దాం అనుకున్న దగ్గర మటుకు నేను చెప్పేవాడిని, ఇలా తీస్తే మనం ఇవాళ ఫినిష్ చేయొచ్చు, ఎందుకంటే నేను వెళ్ళిపోవాలి, నా స్వార్థం. ఇంకో సినిమా ఉంది అక్కడ. పొద్దునే ఉండే పాలకుల్లో ఉన్నాను. డైరెక్టర్ ఉండి రేపు పొద్దున్న తీద్దాంలే అన్నాడు. కాదు, ఇలా చేద్దాం, బాగోకపోతే మనం చెన్నైలో చేసుకుందాం. సినిమాకి అదే హైలైట్, ఆ షాటే సన్సెట్ ఇది, అది నేను చచ్చిపోవటం అలాగా తీసాం. అప్పుడు అప్పుడప్పుడు ఇలాగ పిచ్చి అంటాడే తేడా ఉందిరా అనే డైరెక్టర్ అంటే నేను ఇలా చేద్దాం అని చెప్పి మధుసూదన్ రావు గారని పెద్ద డైరెక్టర్ పి మధుసూదన్ రావు గారు, ఆయనతో ఫస్ట్ కృష్ణరాజు గారు శివమెత్తిన సత్యం సినిమా పేరు. నేను లోపల కొత్త కదా మధుసూదన్ పెద్ద డైరెక్టరు అని, కృష్ణరాజు గారు చనువు, మధుసూదన్ రావు గారు నాకు అసలు తెలియదు ఎవరో కూడా. ఆయన హాయ్ 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 అంట సెట్ లోపలికి వెళ్ళిపోయారు. నేనేంటే 1 and 2 ఇచ్చింది వాళ్ళకి ఆ బ్రేక్లో, ఆ 1 and 2 చేసి వెళ్ళిపోవాలి. హాయ్ అని వెళ్ళిపోయాను, డ్రెస్ వేసుకున్నాను, మేకప్ అలా ఉంది. సీనయ్య అసోసియేట్ డైరెక్టర్ ఫైల్ ఇటానికి చూసుకున్నాను, డైలాగ్ తీసుకున్నాను, రెడీ అన్న వచ్చాడు ఆయన మధుసూదన్ రావు గారు లోపల. డైలాగ్ చూసుకున్నావా? చూసుకున్నాను. ఓకే రెడీ, స్టార్ట్ కెమెరా అన్నాడు. 2 లైన్లు 4 లైన్లు చెప్పేశాను, కట్ అన్నారు. ఏ సార్ అన్న డైలాగ్ చూసుకోండి, బాగా చెప్పానే. మనకు అసలు మన సైడ్ అంటే అసలు ఏం చెప్పాడు, ఏ తప్పు ఉండదు, ఆ దీంట్లో ఉన్నాం మనం. బాగా చెప్పానే అన్న, డైలాగ్ తీసుకో. ఎంత సీరియస్, నాకు డంగని అయింది, తేడా వచ్చింది అని భయం వేసింది. సినయ్య ఏంటి దొబ్బుతున్నాడు, డైలాగ్ ఏంటి, నువ్వు డైలాగ్ చూసుకో. ఆయన పెద్ద ఆయన కూడా చూసుకొని ఏం లేదు వెళ్ళాను. సార్ రెడీ అన్నాను, మళ్ళీ అదే డైలాగు 2 లైన్లు చెప్పా, కట్. డైలాగ్ చూసుకున్నావా? ఏదో తేడా ఉంది, 4, 5 అయిపోయింది. ఇక అసలు అప్పుడు టేక్ 1 ఆర్టిస్ట్ అంటే గొప్ప. అప్పుడు టపటపట వెళ్ళిపోయేవాడు అసలు. ఈయన 5 టేకులు అయిపోయినాయి, ఏం చేయాలో 5 నిమిషాలు నాకు టైం ఉన్నాను. బయటికి వెళ్ళా. కృష్ణరాజు గారు ఆయనది ఒక ఫీట్ ఉంది, ఆ ఫీట్ మీద చేతుల్లో పెట్టుకుని 355 సిగరెట్ ఉంటుంది ఎప్పుడు, అది తీసుకొని సిగరెట్ వెలిగించేసి టపటప కొడుతున్నాను. ఏంట్రా కొత్త అలవాట్లు అన్న. ఏదో తేడా ఉంది, కొత్త అలవాటు కాదు, నాకు దుబ్బుతున్నాడా, నాకే టైం అవుతుంది. అరే ఆయన ఎవరో తెలుసా నీకు? నాకు తెలీదు, డైరెక్టరు, చాలా పెద్ద డైరెక్టరా, నాగేశ్వరరావు గారిని ఇలా పోయించాడు. నువ్వేంట్రా హాయ్ అని లోపలికి వెళ్తాను. అదే నా తప్పు, ఓకే నాకు వదిలేండి ఇంకా అని నేరుగా వెళ్ళి ఫైల్ తీసాను అన్నాను. ఫైల్ తీసుకున్నాను, ఆయన కాళ్ళ పెట్టి అక్కడ కాళ్ళ దగ్గర కూర్చొని ఇప్పుడు డైలాగ్ చెప్పండి అన్న. నేను చెప్పేది అవును తప్పు అంటున్నారుగా, చెప్పండి ఇప్పుడు. ఏడ్చేవాలే పోయి డైలాగ్ చెప్పు. సింహం కుందేలు దగ్గరికి కాళ్ళ దగ్గరికి కూర్చుంటే ఎలా నవ్వుద్ది, ఒక ముసి నవ్వుడు. ఎరా ఇప్పుడు వచ్చావు కాళ్ళ దగ్గరికి వెళ్ళి డైలాగులు కావాలి. నేను తప్పులు చెప్పా, ఒత్తురు లేవు, దీర్ఘాలు లేవు, ఏదో చెప్పాను అంతే. ఆ డైలాగ్ మొత్తం తప్పు చెప్తున్నాడు. కట్ అని నువ్వు వెళ్ళిపోవన్నాడు. ఈయన సీనయ్య వచ్చి మొత్తం తప్పులు చెప్తున్నాడు డైలాగులను. అది వేరే షూటింగ్, నువ్వు డబ్బు చూసుకో, డబ్బిని చెప్పుకో, డబ్బిని చెప్పు. వెళ్ళిపోయా. ఒక చిన్న పని అంటే పెద్దవాళ్ళు వాళ్ళకి చిన్న హాము అంటారే, మనకు లోపల ఏమి లేవు, మనం ఏం తప్పు చేసాం మన ముందు తెలుసుకోవాలి కదండి. ఇది ఆయన అహంగాని మనం తగ్గించాలి. మనకి ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని ఎక్కడ ఓకే పోలేదు ఫస్ట్ టైం మాట. నేను అది సరదాగా అది అయిపోయింది. తర్వాత ఆయన డైరెక్షన్ ఇంకోసారి చాలా సినిమాలు చేశాను. ఆయన ఇంకా అప్పుడు ఏజ్ అయిపోయింది, పెద్ద ఆయన. పల్లెటూరు విలేజ్ నర్సాపూర్ దగ్గర 2 days అడిగారండి మధుసూదన్ రావు గారు. 2 days ఏంటయ్యా, పైగా నర్సాపూర్ ఇక్కడైతే 3 సినిమాలు చేసుకుంటాను నేను,
మీరే వేయాలంట, మీరు తప్ప ఇంకెవ్వరిని వద్దంటున్నాడు, ఏం చేస్తారో నాకు తెలియదు, 2 days కావాలని. సరే ఫోను ఇవ్వండి, మాట్లాడాను. అరే అది 3 రోజులు చేయాలరా, నువ్వు బిజీ అని నాకు తెలుసు, 2 రోజులు చేసి వెళ్ళిపో. కాదు సార్ ఇక్కడ ఆల్రెడీ కమిటీ ఉన్నానండి, మీరు సడన్గా అడుగుతున్నారు, నాకు తెలియదు, ఏం చేస్తారు రా అని. సరే ఇక్కడ చెప్పేసా, ఆయన వస్తే మీ షూటింగ్, లేదంటే ఇక్కడ ఉంది పెద్ద ఆయనతో మటుకు నేను చెప్పలేను అని వెళ్ళిపోయాను. పొద్దున్న వెళ్ళటంతోనే 7 ఎప్పుడు వెళ్ళిపోయాను లొకేషన్కి. ఏంట్రా 2 రోజులు ఉండలేవా అని. కాదు సార్ వీలైతే సీన్లు చూసుకో ఒకసారి అన్నాడు. చూసి 7-8 సీన్లు ఉన్నాయి. వాళ్ళు మ్యాక్సిమం 2-3 ప్లాన్ చేసుకుంటారు, 4 ఏమో. సరే స్వామి గారు ఏం చేద్దామన్నాను, చేసేద్దాం కానీ విఎస్ఆర్ స్వామి గారు ఆయనతో బాగా ఇంకా చదువు నాకు, చేసేద్దానే ఎంతవరకు అవుద్ది తర్వాత చూద్దాంలే అన్నాడు. ఆయన భరోసా ఇచ్చాడు. ఫస్ట్ షార్ట్ లెంత్ షార్ట్ పెట్టాడు, ఒకటే సీన్, ఒకటే షాట్. కాంచన గారు నా వైఫ్ క్యారెక్టర్. అసలు ఆవిడ చాలా పెద్ద ఆర్టిస్ట్ అప్పటికే, మేము బచ్చాక వైఫ్ మళ్ళా ఏదో రంగులు సున్నం పూసారు, అయిపోయింది, మీరు పెద్దవాడు అయిపోయారు, ముసవడం అయిపోయింది అప్పటికి. సరే మధ్యలో ఎక్కడో డైలాగు ఆవిడ రాల పాప, ఫైల్ తీసుకు ఇస్తే కొట్టాడు. నేను దగ్గరికి వెళ్ళి ఫైల్ అన్ని తీసి ఆయన ఒళ్ళో పెట్టి, ఆవిడ మా దృష్టిలో దేవత. మాలాంటి ముందు ఆయన ఫైల్ తీసి కొడితే ఏంటండి మీ వయసు అయిపోయింది అంటే ఎవరికి మళ్ళీ వెనకుండా మెల్లిగా చెప్పాలి, వయసు ఏం చేద్దారా, నువ్వే పంపించాలి, నువ్వే మా సాయంకాలం కాదు రేపు కాదు ఎల్లుండి ఉంటా, సరేనా మీకు ఇప్పుడు ఏం చేద్దాం అన్నాడు. మీరు రిలాక్స్గా కూర్చొని ఎన్ని తీస్తారో అన్ని తీయండి స్వామి, వీడు తీస్తాడు కానీ నేను బయట కూర్చుంటాం. వెళ్ళిపోయాడు. సరే స్వామి గారు ఏమయ్యా ఏం చేద్దాం అన్నాడు. చేద్దాం నాన్న, ఆయన లేకుండా చేద్దానండి, ఆయన అన్న ఇచ్చాడుగా అభయం అని. అమ్మ నేను చేస్తాను ఏమనుకోద్దమ్మా, పర్లేదు బాబు చేద్దాం, ఆ ఫైల్తో కొట్టించుకోవడానికి ఇది బెటర్ కదా అన్నది. ఏంటో పాపం ఆవిడ బిక్క తెచ్చిపోయింది పాపం, అంత పెద్ద ఆవిడ అంతమంది ముందు. సరే టపా 4ంటికే అన్ని సీన్లు అయిపోయింది. అయిపోయిన తర్వాత స్వామి గారు ఏం చేద్దాం ప్యాకప్ చెప్పు. నేను చెప్పను, నువ్వు చెప్పు. అది కూడా చెప్పరు ఆయన. కాదు ఆయన చెప్పడానికి, ఆయన చెప్పాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇది ఎప్పుడు 2 రోజుల ప్లాన్, మేము అయిపోయింది ఏం చేద్దామంటే నువ్వు వెళ్ళి చెప్పు. సో మెల్లికి వెళ్ళి కాడ దగ్గరికి వచ్చారు. సార్ ఇప్పుడు సీన్లు ఏమైనా మిగిలితే మరి, కాదురా ఇవాళ ఎంతో లేట్ అయితే అయింది, నువ్వు రేపు పొద్దున్న షూటింగ్ అంటున్నావు కదా, చేసి వెళ్ళిపో, అది మ్యాక్సిమం అయిపోవచ్చండి. అయిపోవచ్చు ఏంటి, అదే అండి లాస్ట్ సీను చేస్తున్నాను, అప్పటికే లోపల అయిపోయింది, లాస్ట్ సీన్ చేస్తున్నాను అందుకని. అంటే మొత్తం చుట్టేసావా సార్, చూడండి లేదంటే స్వామి గారిని అడగండి, లేదంటే మనం మళ్ళీ చేద్దాం, ఆ డబ్బంతా నాది అని చెప్పా. సర్లే చేసావు కదా, చేసేది. స్వామి ఏంటి అన్నాడు, మీకన్నా బాగా తీసాడు అన్నాడు ఆయన చనువు మీద. అంత మహానుభావు ఆయన కదా, మామూలు జనరల్గా ఆయన వాడుకున్న ఫ్రెండ్స్తో అన్నాడు. ఆ తర్వాత అలాగే చిన్న సినిమాలు చేసుకుంటూ చెప్పేవాడు, ఏదైనా మన తేడా కొట్టుద్ది అనుకుంటే వాడు బాబు ఇలా చేసుకుంటే బెటర్ ఏమో అని అలాగే డైరెక్షన్ చేశాను. ఓన్గా మటుకు ఎప్పుడు చేయరా, అంత అవకాశం రాల. తర్వాత ఓన్ సినిమా మా ఇంటి ప్రమాణం సినిమా చేశారు. దాంట్లో చంద్రమోహన్, నూతన్ ప్రసాద్ అందరూ యాక్ట్ చేశారు, చిరంజీవి కూడా యాక్ట్ చేశారు, శరత్ బాబు యాక్ట్ చేశారు, అందరూ యాక్ట్ చేశారు. దాని తర్వాత సినిమా చేద్దాం అనుకుని అది ఎట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఇక మా చేతులు మా ఆవిడ ఉండి ఇంకా చాలు చేసిన చాలు, చేతులు కాల్చుకొని చాలు ఆపేయడం, ఇంకా అది దాని మీద ఇంట్రెస్ట్ పోయింది. తర్వాత ఇదేం టెలిఫిలిం కదా అని చేశాను అన్నమాట. దాని తర్వాత అప్పుడు ఏం చేసామంటే ఉదయం పొద్దున ఆ 4 పిల్లలకి నేనే స్నానాలు చేయించడం, నేనే వాళ్ళకి డ్రెస్సులు వేయటం. వాళ్ళ పేరెంట్స్ అనేది గ్లాస్ మంచిళ్ళు ఇవ్వరండి వీళ్ళు ఇంట్లో మాకు, అసలు మీతో ఇలా ఎలా చేస్తున్నారు నా సౌండ్ వినగా నా వైపు తిరిగేవాడు. ఒక ట్రాలీ షాట్ పెట్టాను పెద్దది, ఈ చివరి చివరి దాకా
ఫస్ట్ ఒకడు డోలకు వాయిస్తుంటాడు, ఒకడు హార్మోని వాయిస్తుంటాడు, మోతారు ఒక కొండ మీద పట్టుకుని ఒకటి తబలా వాయిస్తాడు. ఇలా గోడ పైన అన్నమాట, కింద అడ్డైతే పడిపోతారు. కూర్చోబెట్టాలి వాళ్ళని. వాళ్ళని అక్కడ కూర్చోబెట్టాను, షార్ట్ తీస్తున్నాను. ఈ లాస్ట్ వాడికి ఎవడో బాయిగాడు కాఫీ ఇచ్చాడు, అడ్డు కొట్టాలి. జనం అక్కడి నుంచి ఒక 100 మంది 200 మంది జనం వస్తూ ఉంటారు ఫైట్కు ఈడ మీదకి. వీడు చూసి ట్రాయిడ్ వచ్చేస్తుంది, వీడు అని అంటున్నాను అని. అది ఇలా చూసి ఇలా పడేసాడు, ఆ కోపం గ్లాస్ పడేసాడు, షార్ట్ టకటకటకు వాయిస్తున్నాడు. ఉన్నాయి వీళ్ళు ఇంత కళాకారులు ఉన్నారా బాబు అని చెప్పి ఇలాంటి బాగా హెల్ప్ అయింది వాళ్ళ దగ్గర చేయటం వల్ల, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర చేయటం వల్ల అర్థం చేసుకోవడం అనేది. దానివల్ల వాళ్ళు మెయిన్గా ఆ పిల్లలు నాతో పాటే పడుకోబెట్టుకోవడం ఈయన చేసి పొద్దున 7 గంటల రాత్రి 1 గంట 2 అయినా యాక్ట్ చేసేవాడు. వాళ్ళు ఏమి నిద్రపోయేవాడు కాదు. ఆ తర్వాత సినిమా అయిపోయింది, టెలిఫిల్మ్ మొత్తం అయిపోయింది. ఇంటికి వచ్చేదా వారం రోజులు అన్నం తెలియదు, నిద్రపోతా ఉన్నాను, ఏం తీసుకునేవాడు కాదు. ఆ వారం రోజులు పడుకోవటమే. మా ఆవిడ లేపేది, అన్నం వండి అంటే పెట్టు అంతే, పడుకున్నాడు. 7 రోజులు చెప్పింది, నేను మామూలు అయిన తర్వాత ఇంకెప్పుడు మీరు డైరెక్షన్ చేయబాకండి అని. యాక్చువల్గా ఆ సినిమా తీయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఆ సాహస బాలలు అంటే మా అబ్బాయి ఇదమ్మా మెంటల్ హ్యాండ్, అందరికీ పెద్దోడు. వాడిని మాతో పాటు ఏదైనా వాడిని కూడా కళాకారు చేయాలని చిన్న ఆశ ఉండేది. వాడికి ఏమి మాటలు రావు, ఏమీ రావు. అనుకోకుండా స్కూల్ వాళ్ళు ఢిల్లీ తీసుకెళ్తున్నారు. వాడికి మాటలు రావు, ఏమి రావు, వాడు ఢిల్లీ వెళ్తున్నాడు. నేను ఇన్ని ఉండి నేనేం చేయలేకపోవటం ఏంటి అన్నది స్టార్ట్ అయిపోయింది. సరే అప్పటికప్పుడు వాళ్ళు ముందే 1 నెల ముందు చెప్పారు ఈ ప్రోగ్రాం అంతా కూడా మేము చూసుకుంటామండి జాగ్రత్త. అంటే నేను ఈ లోపల ఏం చేశానంటే వచ్చిన కథ ఒకటి అనుకొని ఒక దీంట్లో ఒక చిన్న దీంట్లో 4 కుటుంబాలు, ఆ కుటుంబాలకు 4 పిల్లలు అలాగే పుడితే వాళ్ళు సాధించి గ్యాలంటరీ అవార్డు తెచ్చుకుంటారు. దీంట్లో మన నాగబాబు, మురళీమోహన్ కలెక్టర్, సోమయాజులు, ఇలా పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అందరూ యాక్ట్ చేశారు. ఈశ్వరరావు అందరూ ఆల్మోస్ట్ అందరూ యాక్ట్ చేశారు. అప్పుడు నా కోరిక ఏంటంటే ఎలాగైనా సరే నేను నంది తెచ్చుకోవాలి. వాడు ఢిల్లీ వెళితే నేను నంది తెచ్చుకోవాలి, నేను అవార్డు తెచ్చుకోవాలి దీని నుంచి అని ఆ కసితో చేస్తే బంగారు నంది వచ్చింది. చిన్న తృప్తి. బట్ వాడు లేకుండా పోయాడు అంతే, అదొకటి. వాడికి ఏమిటంటే ఎండల్లో బాగా క్రికెట్ ఆడిచ్చారు, హాస్పిటల్లో వేశాను మే నెలలో కరెక్ట్గా. వడదెబ్బ, హార్ట్ స్ట్రోక్, స్పాట్ అవుట్. ఎంత ఏజ్ అప్పుడు? అప్పుడు 30 ఉంది. 30 years వరకు అప్పటికి మీరు అదే చెప్పాను నేను, దేవుడు నేను ఉన్నగాని విడిపోవాలి, రెండో కోరిక. అలా అనుకున్నారా? అనుకున్నాను, మనసులో అనుకున్నాను. అంటే వాడు చూస్తారో లేదో ఒక స్థలం కొని నేనేం చేశాను, మా అబ్బాయి మా అమ్మాయి పేరు కూడా కొంచెం వచ్చి, ఇది నాకు గోపిరాజు రమణ గారు చెప్పారు. ఏమంటే మనం ఎంత ఇదైనా రేపు పెద్ద అయిన తర్వాత వాళ్ళు చూడవచ్చు చూడకపోవచ్చు, వాళ్ళ పేరుని ఏదో కొంత ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి కాస్త అన్నం పెడతారండి అని. సరే మన పిల్లలు మనకు గొప్ప, ఆయన ఇచ్చిన సలహా మంచిదే కదా. అప్పుడు ఏం చేశారంటే మా అబ్బాయికి మా అమ్మాయికి కొంచెం 100 గజాలు ఇచ్చి వాడి బతుకున్నంత వరకు వాడికి తిండి పెట్టాలి అని షరతు పెట్టి, ఈ లోపల అనుకోకుండా ఇల్లు కట్టడం అయింది. ఓకే, వాడి అప్పుడే పోయాడు వాడు కూడా. అదొకటే బట్ దేవుడిని అప్పుడే అనుకున్నాను, నేను ఉన్నా కానీ వీడు పోతే థ్యాంక్స్ చెప్తాను అని, అంతే. అలాగే అది మనకి ఇప్పుడు వింటూ ఉన్నప్పుడు మీరు తలుచుకున్నప్పుడు కూడా అది చాలా బాధాకరమైనటువంటి విషయం. కాకపోతే మన చేతుల్లో ఏం లేదు. ఆడు ఇక్కడే ఎంతసేపు ఇక్కడే పడుకుని వచ్చినప్పుడు ఆయన గుండెల మీద అలా వేసుకొని, కానీ మా నాన్న అంటుండేవాడు, ఒరే వీడు పెద్ద అయ్యకుంది నువ్వు బిజీ అయిపోతావురా. అప్పుడు అది ఏమీ లేదు నాకు, నీకు మంచి ఇది వద్దురా అన్నాడు. తర్వాత మనకు అనిపించింది మనల్ని ఓదార్పు కోసం ఇలా అంటుంటారులే అనుకునేవాడిని. బట్ నిజం, ఫ్యాక్ట్ కలిసి వచ్చాడు. ఆడు ఉన్నంతకన్నా ఎక్కడ చూసినా డబ్బే, ఎక్కడ చూసినా బంగారు పడగాలి, మొత్తం అన్నీ A to Z. యాక్చువల్గా ప్రాబ్లం ఎందుకు ఎలా వచ్చిందంటారు? అదేనమ్మా ఎండ ఎఫెక్ట్. అంటే నేను అక్కే కూతురు మేనరికం అయ్యేసరికి
అక్కే కూతురు చేసుకున్నాం. అది ఎఫెక్ట్ మనకు అప్పుడు తెలియదు. ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచే అనుకున్నారు అక్కే కూతురుని ఇవ్వాలని. ఒక సాడ్ ఇన్సిడెంట్స్, వెరీ సారీ మీతో మళ్ళీ వాటి గురించి సహజం, అది సావు పుట్టుకలు అనేది కామన్. నిజమే. కాకపోతే మీరు అనుకున్న దేవుడిని కోరుకున్న కోరిక ఉంది చూడండి, అది ఒక తలకు మించి భారం అయిపోయింది. ఇంతకు మించి నేను ఏం చెయ్యలేను. ప్రపంచం చూస్తున్నాను కదమ్మా, బయట ప్రపంచం చూస్తున్నాను. వాళ్ళు ఎంత సఫర్ అవుతుంటారో, తల్లిదండ్రులు ఎంత సఫర్ అవుతుంటారో బయటికి చెప్పుకోలేరు. సమాజం ఎలా చూస్తుంది, బయటికి తీసుకెళ్ళలేరు వాడిని. అది నాకు బాగా ఉండిపోయింది. అందుకని వాడిని సినిమా తీసుకెళ్ళేవాడిని. ప్రతి సినిమాకి వాడిని మీతో పాటు వచ్చేవాడా? ప్రతి సినిమాకి తీసుకెళ్ళిపోయేవాడిని. వాడికి డ్రెస్సులు, మంచి మంచి డ్రెస్సులు ఇష్టం. ఇప్పుడు మీరు మంచి డ్రెస్ ఇలా వేసుకున్నారు కదా, దగ్గరికి షేక్ అండ్ ఇచ్చి చాలా బాగుంది అని ఒక సర్టిఫికేట్ ఇచ్చేస్తుంటాడు. సాధువులంటే మహా ఇది శాస్త్రంగా పడిపోతాడు. సాధువు డ్రెస్ చూస్తే, పోలీసు డ్రెస్ చూస్తే ఇలా అంటాడు, సెల్యూట్ చేస్తాడు. అది మనకు చెప్పింది కాదు. మీరు చుట్టాలే ఎవరు వచ్చారనుకోండి, వెళ్ళి వాటర్ తీసుకొచ్చి ఇస్తాడు. మిగతా మా పిల్లలు ఎవరికి రాదు, తెలియదు. ఫ్యాను, లైటు అన్నీ ఆఫ్ చేసి బయటకు వస్తాడు రూమ్లో ఎవరు లేకపోతే. వాడి ఎన్ని సిస్టమ్. నేను భ్రష్ట స్వామి అంట. వాడి చికెను, ఫిష్ తినేవాడా అడుగుతాడు. వారానికి 2 సార్లు వాడికి ఎప్పుడైనా అడిగితే తెప్పించి తిరిగి ఇచ్చేవాడు. మీరు తినరు? నేను తింటాను, మేము తింటాం, అందరూ తింటాం. బట్ వారానికి 2 సార్లు అంతే. వాడు అడిగితే మళ్ళీ ఎక్స్ట్రా. ఇలా అనుకునేవాడిని. మేము మంత్రాలయం కాకుండా బ్రహ్మంగారు మఠానికి తీసుకెళ్ళా పిల్లలందరూ. తీసుకెళ్తే బ్రహ్మంగారి దగ్గర దండం పెట్టుకున్నాడు మామూలుగా. సిద్ధయ్య సమాధి ఒకటి పక్కన ఉంటుంది. అది పట్టుకుని ఏడు చేస్తున్నాడు. మాకు అర్థం కాదు అసలు. ఏడుపు అంటే మామూలు తడిసిపోయింది అదంతా. ఇంత ఏడుపు, ఎక్కి ఏడుపు. పిలుస్తుంటాం పలకట్ల, హరి హరి అంటున్నాం పలకట్ల, రావట్లా. వీళ్ళు పట్టుకొని ఇద్దరం, నేను మా లాగి అలా లాగుతుండగానే ఏమైంది అప్పుడు అనుకున్నావు ఎక్కడో ఉంది వాసన ఉంది, ఇది సిద్ధయ్య శిష్యుడే ఉంటాడు అప్పట్లో అని అనుకున్నాం. మేము తర్వాత కనెక్ట్ అయ్యాడు అనేది అవి కొన్ని నమ్మాలి మనం, ఇన్సిడెంట్స్. నిజమే, అవును. సో ఆ టైంలో అక్క కూతుర్ని చేసుకోమంటే చేసేసుకున్నారు. సినిమాల్లోకి రాకముందే హీరో అయిపోయానమ్మా. హీరో అయ్యాక మనకు కూడా ఉందిగా. నాకు కూడా ఇష్టం, అక్క కూతురు అంటే ఇష్టం. సినిమా ఇండస్ట్రీకి వచ్చారు, బోల్డ్ మంది హీరో హీరోయిన్లో లేకపోతే ఆర్టిస్ట్లో మ్యాక్సిమం ట్రై చేసిన ఉన్నారు. కానీ నాకు ఎంతసేపటికి మా ఆవిడే నాకు అంతగత్తే, వీళ్ళు కాదు అసలు రారు. న్యాచురల్ బ్యూటీ అక్కడ కనిపిస్తోంది. ఇంకోటి ఏంటంటే ఎక్కువ వీళ్ళతో మాట్లాడేవాడు కాదు. సీన్స్ ఉన్నా, లవ్ సీన్స్ ఉన్నా, ఏమున్నా సరే మెకానికల్ మావిడే అనేది. ఏంటి అది ఏదో బొమ్మలాగా లవ్ సీన్లో కూడా అలాగున్నా, థియేటర్లున్నా ఏమున్నా అస్సలు. ఎంత ఏజ్ గ్యాప్ మీ ఇద్దరికి అప్పుడు? మాకు 23 అమ్మ నాకు అప్పుడు, తనకి 18. ఓకే, 5 years. 19, 19 తేడా. బాగా వైట్ తెలుపు చాలా బాగుంటుంది మీకంటే. అబ్బో చాలా, నేను ఆపడాను చాలా అందగత్త. ఓకే ఓకే. సో మీరు అప్పటికి హీరో అయ్యారు, ఇండస్ట్రీలోకి వచ్చారు, అయిన తర్వాత పెళ్ళి అయింది. మీరు యాక్చువల్గా నాన్ వెజ్ ఇవన్నీ అంటే ఇప్పుడు 75 years, మీరు చెన్నైకి వచ్చి ఆల్మోస్ట్ 65 ఏళ్ళు అవుతోంది కదా. అవును అవును అవును. ఒక్కసారి ఇలా వెనక్కి వెళ్ళి చూసుకుంటే అప్పటికి ఇప్పటికి బోల్డని మార్పులు చెన్నైలో వచ్చాయి, ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చాయి, మీలో వచ్చాయి, ఇన్ని మార్పులు వచ్చాయి కదా. బట్ ప్రసాద్ బాబు గారు అనగానే మేము ఆ కాలంలో అప్పుడు చూసినటువంటి ప్రసాద్ బాబు గారు ఇప్పటికీ అలాగే ఉన్నారు. కొంచెం జుట్టు ఒకటి అప్పుడేమో కొంచెం కర్లీ హెయిర్ ఎంత పెద్దగా కనిపించింది, మధ్యలో రంగు వేసుకునేవాళ్ళం, ఇప్పుడు తీస్తాం ఇంకా. కాకపోతే జుట్టు చాలా పెద్దగా ఉండేది, అది అప్పుడు స్టైల్ కాబట్టి అందరూ అలాగే మెయింటైన్ చేసేవాళ్ళు. ఏం చేస్తూ ఉంటారు ఇప్పుడు మీరు డైలీ యాక్టివిటీ అంతా? యాక్టివిటీ అన్నది ఏం లేదమ్మా. ఇప్పుడు ఇంకోటి యాక్టింగ్ గురించి, నా పోటీదారుల గురించి నేను ఆలోచించక్కర్లా. నేను యాక్ట్ చేసేప్పుడు ప్రతి ఒక్క నా పోటీదారే. అది ఒక తల్లి దీవెన ఒక సినిమా ఉంది,
ఇప్పుడు ఆ అమ్మాయి మదర్ వేషాలు కూడా వేస్తుంది. రోహిణి రోహిణి. అమ్మ కూతురు తల్లి కూతురు అమ్మ నాన్న ఏదో ఒక నా కూతురు వేషం. ఏడుస్తుంటే నేను పెరాలసిస్ ఇచ్చి పడుకుంటే ఆ అమ్మాయి ఏడుస్తుంది. ఇటు నుంచి చూస్తే కెమెరా ఎక్కడ ఉంది, ఓ ఏడుపు వచ్చేస్తుంది దారా. అమ్మో దీని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మహానటి రోహిణి, ఇప్పుడు గుర్తొచ్చింది. మహానటి గ్యారెంటీగా అని చెప్పి అనుకున్నాను. అప్పటి నుంచి అమ్మాయి చేసే ప్రతి సీన్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసేవాడిని. అవునా? అలాగే నేను సీరియల్ రాములమ్మని ఒక సీరియల్లో ఇద్దరు పిల్లల పేర్లు నాకు గుర్తురాల, ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళకి గ్లేజర్ అక్కర్లా, నేను వేసుకుంటుండేవాడిని. నాకు సిగ్గేసేది మాట. అప్పుడు అలాగనుకున్నాను, వీళ్ళిద్దరు నన్ను ఏమాత్రం తేడాగా ఉంటే తీసేస్తాను ఇంకా ఈడేంట్రా ఏం చేయట్లేదు. అందుకోసం వాళ్ళు ఉన్నారా వాళ్ళిద్దరూ పొద్దున ఆ సీన్ నాకు ఇచ్చేయంట్రా ముందు అని అడిగేవాడిని. అలాగా ప్రతి ఒక్కరిని పోటీదారు ఉన్నసేపు నేను వదలను. ఎందుకంటే నేను వచ్చేటప్పటికే శివాజీ గణేష్, ఈశ్వరంగారావు గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ గురించి చెప్పేవాళ్ళు. నాకు పోటీ పడేవాళ్ళు. కన్నమ్మ గారు సెట్లో ఉంటే అసలు మామూలు పోటీ కాదు, ఎన్ని వినేవాడిని. విన దగ్గర నుంచి మనం కూడా అంత పేరు తెచ్చుకోవాలి. సెట్లో మటుకు ఎట్ట పొరపాటున కూడా ఇది రాకూడదు. కొన్ని ఒక మంది ఆర్టిస్టులని నేను నేర్చుకున్న పాఠాల్లో తాగేసి రోడ్ల మీద ఆర్టిస్టులు పడిపోయి ఉండేవాళ్ళు. వాళ్ళ పేర్లు మనం తప్పు చెప్పకూడదు, కానీ వాళ్ళని చూసి అనుకున్నాను ఈ పరిస్థితి ఎప్పుడు కూడా రాదు, లేదంటే వెళ్ళిపోదాం. వ్యసనాలకి మనం దూరం ఉందాం. మన కోరిక సినిమా యాక్టర్ అవ్వాలి, దేవుడు ఇచ్చాడు. ఇంకా దీన్ని మనం సక్సెస్ చేసుకోవాలి, లాంగ్ జర్నీ చేయాలి. ఒకప్పుడు బాగా తినేవాడిని. నేను తిండి ఎవరు ఈ ఇండస్ట్రీలో తిని ఉండరు. అందుకే భీముడు అనుకున్నారా? భీముడు మామూలుగా ఉండేవాడు, కానీ ఆయన ఊహర్లో ఆ క్యారెక్టర్ అంటే ఇలా ఈ షేప్లో ఉండేది. అప్పుడు బాగా ఎక్సర్సైజ్ చేసేవాడిని. ఈ స్కిప్పింగ్ దగ్గర 3000 కొట్టేవాడిని. 25 కోడిగుడ్లు తినేవాడిని. ఒక కోడి వెళ్ళిపోయేది చెప్తాను, ఒక పూట. అది అలాగా దాన్ని ఎక్సర్సైజ్ చేసేవాడిని, తిండి తినేవాడు. లాంగ్ జర్నీ ఇండస్ట్రీలో మనం లాంగ్ జర్నీ చేయాలి, మధ్యలో వెళ్ళిపోకూడదు అని. వీలుంటే వరకు అన్నీ ఉన్నాయి నాకు వ్యసనాలు, కానీ అన్నీ లిమిట్, అవి నా కంట్రోల్లో ఉండాలి అన్నది నా సిద్ధాంతం. అన్ని దేవుడు మొత్తం నా కంట్రోల్లో ఉన్నాయి. ఓహో అని కోరికలు మటుకు లేదు, అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఇక రాదు కూడా. అర్జెంటుగా కోటు సంపాదించాలి అనుకోవచ్చు చాలామంది. సంపాదించలేక ఇలా వస్తు కబుర్లు చెప్తున్నాడు, కానీ ఫస్ట్ నుంచి కూడా పెరుగను తిన్నా అంత తృప్తిగా తింటా, బిర్యానీ ఉన్నా అంత తృప్తిగా తింటా. అది ఎందుకో మైండ్ సెట్ నాకు ఆల్రెడీ నాకు ఉంది కదా అన్నదే నాకు బ్రెయిన్లో ఉండిపోయేది, కానీ ఇక్కడ వచ్చి సంపాదించాలన్నది లేదు. పేరు తెచ్చుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి చూడరా అని షూటింగ్లో ఎగ్గొట్టం. కానీ షూటింగ్లో వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళకన్నా 5 నిమిషాల ముందు ఉండేవాళ్ళు లొకేషన్లో. అదే నాకు హెల్ప్ అయ్యింది. ఈ హీరోస్ అందరూ కూడా ఎందుకు నాకు చెప్పేవాళ్ళు అంటే మెయిన్ ఇదే, నా గురించి ఒక బ్యాడ్ నేమ్ ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు నన్ను రికమెండ్ చేస్తున్నారు. ఏ అభిమానంతో చేశారు, రేపు నేను బ్యాడ్ అయిపోయానంటే మళ్ళీ ఇక్కడ ఉండేపోతే అదేదో ఇంటికాడ చేసుకోవచ్చు. అవును కదా అని ఎవరైతే అర్థం చేసుకొని మీకు ఆఫర్స్ ఇచ్చారో అంతే కదా వాళ్ళకి, అవును ఆశల్ ప్రసాద్ బాబుకి ఎందుకు ఇచ్చాము అని ఒక వాళ్ళు అంటారుగా, అవును ఎందుకయ్యా బడి పేరు చెప్పావా అని అంటారేమో. ఇవన్నీ ఎక్కువ ఆలోచించేవాడు, ఈ టైప్ ఆఫ్ ఇదిగా నిద్ర పట్టేది కాదు. అలాగే ఆర్టిస్టులు, మంచి ఆర్టిస్టులు ఉన్నారు అంటే ఆ రోజు నాకు నిద్ర పట్టదు. రేపు సీన్లు పడతాయో, రేపు ఏం చేయాలో అని అంత ఇదిగా ఉండేది. ఓకే, అప్పుడు స్కిప్పింగ్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు వాకింగ్ కూడా మానేసినాము. ఉన్న ఫ్యాక్ట్ చెప్తాను, తగ్గించుకున్నాం. ఫుడ్ నా తినే ఇది రుచి చూస్తా, ఏదన్నా ఎలా ఉంది అంతే. అన్నీ టేస్ట్ చేస్తారు? అన్నీ. నాన్ వెజ్ ఫుల్గా చూస్తా, ఏదైనా టేస్ట్ చేస్తా, అది వదిలేస్తా. మళ్ళీ తినాలి అని ఎక్కువ నేను నా చిన్నప్పుడు అయితే 2 బిర్యానీ, అప్పుడు బిర్యానీ ఎంత ఉండేది ప్యాకెట్, అవలేలు గెలిపోయి ఇంకా కొంచెం ఆకలేస్తున్నట్టుంది అన్న ఫీలింగ్ ఉండేది. మళ్ళీ సాయంత్రం గంట అయినప్పుడు అరిగిపోయింది. ఒక గంటలో మళ్ళీ ఆకలి, మళ్ళీ ఏదైనా తినాలి. అంటే అప్పుడు కూడా మీరు అంత ఎనర్జెటిక్గా వర్క్ చేసేవాళ్ళు కాబట్టి. అంటే పళ్ళగొట్టము, పళ్ళగొట్టలో ఏంటంటే ఎప్పుడు పని ఉంటుంది.
చదువు కూడా నాకు లేకపోవడం కారణం అది. పడగొట్టు మీద ఎక్కువ ఉండేవాడు. మా అన్నదమ్ముళ్ళు అందరం కష్టపడేవాడు. టోటల్గా అందరూ కష్టజీవులే. అందుకని ఇక్కడికి వచ్చినా అదే, కష్టపడితేనే మనకి లైఫ్. అవును. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడికి ఎందుకు వచ్చాం అన్నది ఉంటే మటుకు డెఫినెట్గా ప్రతి క్షణం రిలాక్స్ అయిపోయాము, ఇన్ని సినిమాలు చేసాము అనేది కనుక తలకెక్కితే ఇంకంతే. ఇంకా చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక రకంగా వదిలేసిన సినిమాలు ఒక 500 1000 ఉంటాయి ఆ, ఈ మధ్యలో గ్యాపుల్లో. చెప్పాను కదా, ఈ పెద్ద పెద్ద హీరోలు పెద్ద వస్తే సినిమాలు 40-50 రూపాయలు అడిగారు అంటే పక్క తప్పించడం ఎమ్మెల్యేగా. ఆ, అలాగే ఎక్కువ సినిమాలు చేయాలి అంతే అన్నది. ఇంక ఇప్పుడు ఏంటంటే నా బ్రెయిన్ కూడా రిలాక్స్ అవ్వరని చెప్పేసింది. ఆ, అసలు గొద్దు ఇంకా ఆగుదాం అన్నది. చాలా పీస్ఫుల్ మైండ్తో ఉండాలి. చాలా చాలా హ్యాపీగా ఉంది. టైం పాస్ అంటారు. అదిగో నా మనవరాడుతాం ఉదయం 6 గంటల నుంచి ఇంకో రుషిత ఉంది చిన్నది, సేమ్ నా ఇది 6 గంటలకు టక్కన లేచిపోద్ది, లేపక్కర్లా రెడీ గబగబ రెడీ అయిపోవడం అయిపోద్ది. రాత్రి 9 అయినప్పుడు డంగ్ నిద్ర తినపోయింది. సేమ్ నేనంతే 9 అయ్యేటప్పటికి పడుకొని పోవటం అంతే. నా వారసురాలు అది. తిండి అంతే సూపర్ గబగబ తినేస్తుంది. దాని టేస్టా ఇదేంటి బాగుందంటే సూపర్ అంటది, లేదంటే లేదు. ఏదో తినేసి వెళ్ళిపోద్ది ఇంకా. అది సో అటు వాకింగ్ లేదు, ఎక్సర్సైజులు ఏమీ లేదు. వీళ్ళతో సరిపోద్ది. వాళ్ళని పిల్లల్ని ఆదివారం వచ్చిందంటే వీళ్ళని బయటికి తీసుకెళ్ళి వాళ్ళకి ఐస్ క్రీమ్లు ఇలాగ ఏమైనా తినిపించడం, మొత్తం కాసేపు ఆడిపించడం. ఆదివారం నేను ఉంటే వాళ్ళు ఫాదర్ మదర్ ఉంటే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. వాళ్ళు డైలీ తీసుకెళ్ళిపోతారు బయటికి. కాదు వాళ్ళకి వీళ్ళకి ఉంటుంది ఆశ, పాపం వాళ్ళకే గ్యాప్ ఉంటే తీసుకెళ్ళిపోతారు. సండే మటుకు నేను స్విమ్మింగ్ పూల్ ఇక్కడ ఉంది, స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్ళిపోతాను, ఆడతాడు. అందుకని ఇంకా నా బ్రెయిన్ సాయంకాలం ఎప్పుడు 7 అవుద్దానో ఎదురు చూస్తా. 7 అవ్వగానే ఆ 2 రౌండ్, ఇప్పుడు 1 రౌండే చేశా. అంతకుముందు 2 వేసేవాడిని, ఇప్పుడు 1 తీసేసుకొని డైలీ డైలీ 1 రౌండ్. సిగరెట్ లేదు ఇంకా అసలు మానేశారు. అప్పుడెప్పుడో ఉంది, ఎప్పుడో ఉండేది. అది చాలా గీత ఆ టైంలో అందరు తిరుగుడిపోయి తాగేవాడు, అందరు హీరోలు. అది నేను కూడా టిన్నులు వచ్చాయన్నమాట. రైల్వే స్టేషన్లో కూడా సిగరెట్లు అమ్మేవాడు. ఓసారి సిగరెట్లు అడిగితే అప్పుడు రేట్ సడన్గా 5 రూపాయలు ఎంత తిరుగుడిపోయి ఉండేది. ఒక్కసారి 15 ఎంత అన్నాడు. నేను తాగే కానీ బయట వాళ్ళు ఎక్కువ తాగేవాళ్ళు నా డబ్బా పెట్టుకుంటే. అసలు అది కూడా లెక్కేసి చేసుకుని అందరూ అలాగే తీసుకునేవాడు, అందరూ దగ్గరే ఉన్న తీసుకునేవాడు. ఈ ఒకసారి ఎక్కడ ఒక ట్రైన్ ఊరి దగ్గర ట్రైన్ ఎంత అంటే 15 రూపాయలు అన్నాడు. రోజు 3 పెట్టెలు, 3 డబ్బాలు, 45. మన సంపాదన ఏంటి? సంపాదన లేదు, అవసరం అయింది. 2 3 ఉన్నాయి దాంట్లో డబ్బాలు. అలా బయటపడేశాను అంతే. ఆల్మోస్ట్ ఒక 50 ఏళ్ళు అయింది అలా పడేసి. అప్పుడే అప్పటి నుంచి అప్పుడెప్పుడు షార్ట్ ఉంటే తీసుకోవడం అంతే, యాక్ట్ చేసేటప్పుడు అంతే. ఇంకా మళ్ళీ ఇప్పుడు ప్రసాద్ బాబు గారికి 75 years. మీ ఆరోగ్య రహస్యం ఏంటి అంటే ఏం చెప్తారు? ఆలోచించొద్దు దేని గురించి కూడా. ఫస్ట్ నేను చెప్పేది అదే పని ఆలోచించొద్దు, హ్యాపీగా ఉండండి, కడుపు నిండా తినండి, అతిగా తినద్దు, అతిగా ఆలోచించద్దు. ఆలోచన ఉండాలి, అతిగా ఆలోచించద్దు, చాలు. ఇంకంతకని ఇంకేం అవ్వాలి. దేవుడికి పూజలు, మెడిటేషన్ అవన్నీ వేస్ట్ అంట. దేవుడు నాకున్నాడు. నేను చేసిన హోమాలు, నేను చేసిన ఇన్ని అన్నీ కాదు. అంటే మా ఆవిడ ఉన్నంతకాలం పక్కన తను తోడు ఉండేది కాబట్టి ఇవన్నీ చేయించాను. ఇప్పుడు తను లేదు కాబట్టి ఇంకా అనవసరం, మనకి అవసరమా అన్నది వచ్చేసింది. ఏం కోరాలి? అప్పుడే కోరలేదు, ఇప్పుడు ఏం కోరతాం? కోరికలు ఉంటేనే కదమ్మా కోరుకునేది. దేవుడి దగ్గర అప్పుడు వెళ్ళినా కూడా నేనేం కోరేవాడు కాదు, బయటకు వచ్చి అనేవాడు. నేనేంటి ఆయన ఏం అడగలేదు, మీరు అడిగినా అడగపోయినా ఆయన ఇచ్చేది ఇస్తాడు. ఎందుకు చేస్తూనే ఉంటాడు. తను మెడిటేషన్ బాగా చేస్తాను. మీరు మెడిటేషన్లు, యోగాలు ఎన్నోసార్లు చెప్పేది. మెడిటేషన్ టెన్షన్ ఉంటే కదా, పీస్ఫుల్ మైండ్ కావాలనుకొని చెయ్యాలి, లేకపోతే ఎందుకు నేను ఆల్రెడీ ఎప్పుడు ఏం ఆలోచించను, ఇంకెందుకు నాకు అనేవాడిని. ఒకసారి పిల్లలు బాగా గొడవ చేస్తారు, బాబా వీళ్ళు గొడవ ఎక్కువైపోయింది, నేను మెడిటేషన్ నాకు డిస్టర్బెన్స్గా ఉంది అని బాగా డిస్టర్బ్ అయిపోతున్నాడు. అది నువ్వు గొడవ ఎందుకు అనుకుంటావు? తను మ్యూజిక్ అనుకో, ఎంజాయ్ చెయ్యి, అది మ్యూజిక్లాగా అనుకో.
నువ్వు గొడవ అనుకుంటే గొడవగానే వినిపిస్తానే ఉంటుంది అలాగే. నువ్వు మ్యూజిక్ అనుకో, లేదా ఓం అనుకో, మనసులో అదే నాకు ఓంకారం వినిపిస్తుందని చెప్పి అనుకో, డెఫినెట్గా నీకు అసలు ఆలోచన రాదు. నెల తర్వాత మీరు చెప్పింది కరెక్ట్ అది ఒప్పుకుంది. మరి మీరు కూడా ఎంత ఇదిగా మీరు ఆలోచిస్తే మీరు చేయొచ్చు కదా, నాకు అక్కర్లేదు అనిపిస్తుంది. దేని గురించి మెడిటేషన్ చెప్పు, మనశ్శాంతి కోసం అనుకుంటాం. నేను మనశ్శాంతిగా ఉన్నానుగా, హ్యాపీగా ఉన్నాను. టయానికి నాకు తిండి పెడుతున్నావు, టయానికి నాకు ఏం కావాలి, షూటింగ్లు ఉన్నాయి, ఇంకెందుకు నాకు ఇవన్నీ, ఏం కావాలి అన్నీ జరుగుతున్నాయి, ఇబ్బంది నేనేం పడట్లా. 100% నాకు చాలు, ఏ డిస్టర్బెన్సెస్ లేవు ఇంకా ఇక లేవు. ఎందుకు నేను టెన్షన్ పడాలి అని మా ఇద్దరికి ఇదే. దండం పెట్టుకుంటారా? అది కూడా లేదు. లేదండి. రోజు ఇంట్లో దండం పెట్టుకుంటారు. పూజలు ఒకప్పుడు చేశాను, చెప్పాను. అదే ఇప్పుడు మీ కొడుకు కోడలు అలా పూజలు చేసినప్పుడు, ఇంట్లో ఏదన్నా ఉన్నప్పుడు ఓకే, వాళ్ళతో అది ఉంది. అది ఎందుకంటే మనం నేర్పించాలి వాళ్ళకి, ఈ ఆచారాలు అనేది నేర్పించాలి. లేదా మూర్ఖులా తయారవుతారు. ఆ భయం, దేవుడు అనేవాడు ఒక ఉన్నాడు భయం అని. నా మనవాళ్ళు పూజ చేయమంటారు, దండం పెట్టుకున్నాను. ఈ శుక్లాంబరదం నేర్పిస్తా. గురువే సర్వలోకాన బిషే బహురోగ నిధే సర్వజ్ఞాన దక్షిణామూర్తి అని ఆయన గురించి ముందు రోజు ఒకసారి అనిపించమంట. నేనే చెప్తా, ఇక్కడి నుంచి నేను కూర్చొని చెప్తుంటే వాళ్ళు చెప్తుంటారు, మనవాళ్ళు కానీ మనవాడు కానీ వీళ్ళు కూడా. అయ్యో అంతేగాని వ్యతిరేకం కాదు. వాళ్ళకి నేర్పించకపోతే ఒక భయం, దేవుడు ఉన్నాడు, మనం మంచి పనులు చేయాలి. మా పిల్లలు అంటారు దేవుడు కొడతాడు, దేవుడు తిడతాడు, ఇలా అంటుంటుంది మా మనవరాలు. తప్పు చేయకూడదు, సరైన మార్గంలో వెళ్ళాలి, మంచి మార్గం, అది ఇవన్నీ చెప్తానే ఉంటాం. పిల్లలకు చెప్పాలి. అతి శాదస్తం వాడిలాగా ఈడిలాగా అని అవి నేర్పించకూడదు పిల్లలకి. రెమెడీస్ ఉన్నాయి, గాయత్తులు కట్టుకోవాలి. అంత చాదస్తంగా నేను దెబ్బ తగిలిందా సున్నం వేసుకో, ఇమీడియట్గా సున్నం వేసుకుంటే తగ్గిపోద్ది. బెస్ట్ ఇది. దాని గురించి ఏదో దెయ్యాలు వచ్చేసినాయి, ఇవి వచ్చినాయి, దానివల్ల దెబ్బ తగిలింది, ఇలాంటివన్నీ మూర్ఖపు అలవాటు అంట నేను. మరి అంతది వెళ్ళకూడదు. పిల్లలకి ఇష్టమైతే దండం పెట్టుకో, లేదంటే లేదు, అంతే. మా మనవడు ఉన్నాడు, వాడు పరీక్ష రోజు దండం పెడతాడు. పెన్ను పేపర్ ఒకటి పెడతారు, సర్టిఫికెట్లు, పెన్లు. ఏరా దేవుడు ఏమైనా వచ్చి చెప్తాడు రా చెవులు అని చెప్తాడు రా అన్న. కాదులే తాతయ్య, వాళ్ళ పరీక్ష వచ్చి కాడకి దండం పెడతాడు. మిగతా రోజులు పట్టించుకోడు పెద్దోడు మనవడు. అది మరి అలాంటివి మనం నేర్పించకూడదు పిల్లలకు. వీలంత వరకు ఒక మంచి వీళ్ళంతా మంచి చెబితే వాళ్ళు భవిష్యత్తుకు హెల్ప్ అవుతుంది. అదొక్కటే నా ఆలోచన, అంతే. మిస్సెస్ ఎలా పోయారు? హార్ట్ అటాక్. మా ఇంట్లో అదొక శాపం. చెప్పాను నేను, అది ఇంకా నాకు బాకీలు ఉన్నాయి కాబట్టి నేను సేవ్ అయ్యా, లేదంటే అప్పుడు టబా అయిపోయినది. మా ఫాదర్ అది హార్ట్ అటాక్ స్పాట్, అంతే. మా మదర్, మా అమ్మ సెకండ్ డే వెళ్ళిపోయింది. మీకు హార్ట్ అటాక్ వచ్చింది కదా షూటింగ్లో జరిగింది. అదే చెప్పాను, మెరుకు రాగానే ఎవరికి ఇంకా నేను బైక్ ఉన్నాను అనుకొని వీడికి ఉన్నాను కాబట్టి అబ్బాయి కోసం అది కట్టించాలి, మళ్ళీ కట్టించి వాడుకోవాలి. లేదా ఇల్లు ఉండేదే కాదు, ఇవాళ కోట్లు అది. అప్పుడు 5 లక్షలు కొన్నాం స్థలం వాల్యూ. మన తుళ్ళూరు అది ఇప్పుడు రాజధాని మంగళగిరి దగ్గర అలా పెరిగింది. అది అనుకోకుండా ముందే కొంటాం. ఇప్పుడు మనము ఎలాగో ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కొడుకు కోడలు, మీ వారసులుగా కొడుకు కూడా వచ్చాడు, అనుకోకుండా కోడలు కూడా ఇదే రంగం నుంచి వచ్చింది. బట్ వాళ్ళు సడన్గా మీరు ఎలా అయితే ఒక ఫుల్ స్టాప్ పెట్టాను అన్నట్టుగా వచ్చేసారు. ఫిల్మ్స్, సీరియల్స్ ఇవన్నీ వచ్చేసాయి, ఇంకా నా లైఫ్ ఇప్పుడు రిలాక్స్డ్గా ఉంటారు. మరి వాళ్ళు ఎందుకు ఉన్నట్టుండి సీరియల్స్ మానేశారు, సినిమాలు మానేశారు సడన్గా? నేను ఎప్పుడు కూడా నా కొడుకు చదువు పూర్తయిపోయిందా అడిగాడు, సినిమాలో చేరతాను. నీ దగ్గర ఏముంది చెప్పు ఫస్ట్, నువ్వు యాక్టర్వా కాదు, ఏమీ నేర్చుకోరా, కొన్ని కరాటీ గిరాటీ ఇలాంటివి నేర్చుకున్నావా లేదు, కొన్ని డ్యాన్స్ నేర్చుకున్నావా అది లేదు, ఎలా సినిమా యాక్టర్ అవుతావు అని ఫస్ట్ కనకాల దేవదాస్ గారు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకో. ఒక 1 year సంవత్సరం 2 years నేర్చుకో. ఆ తర్వాత నువ్వు ట్రై చేయి. నేను ట్రై చేయను, నువ్వు ట్రై చేసుకోవాలి. రికమెండ్ కూడా చేయనని చెప్పి లేదు, నేను రికమెండ్ చేయను. నేను చెప్తే ఇచ్చేస్తాను అనుకోబాకు, నీ టాలెంట్ చూసి వాళ్ళు ఇవ్వాలి అంటే. వాడు అలాగే చేరాడు ఈ 2-3 ఏళ్ళు. వాడిని అప్పుడప్పుడు మధ్యలో టెస్ట్ చేసేవాడిని. డైలాగు
గట్టిగా చెప్తున్నావా, డిక్షన్ ఎలా ఉంది? ఎలా ఉంది, జనంలో లాంగ్ నుంచి చెప్పాలంటే ఏ సౌండ్లో చెప్పాలి, దగ్గరుంటే ఏ సౌండ్లో చెప్పాలి అంటే చెప్పాడు. మాడ్యులేషన్స్ అన్ని చెక్ ఓకే చేశారు. ఓకే దారిలో పడ్డాడులే. ఇంకా అది ఆ తర్వాత ఏదో సినిమాలు 2-3 సినిమాలు వచ్చినాయి. ఏదో పెద్ద ఇది కాల సీరియళ్ళు అడిగారు, దాంట్లో చేస్తాను. అది వృత్తే, తప్పేం కాదు, చేసుకో, నీకు ఇష్టం ఉన్నవాడు చేసుకో. ఆ తర్వాత అక్కడ చుట్టేయడం మొదలుపెట్టారు ఆ సీరియల్స్. వాడికి నచ్చల. గబగబా అయిపోయిందని చెప్పారు. రోజుకి 7 సీన్లు 10 సీన్లు 20 సీన్లు 2 కెమెరాలు పెట్టి 3 కెమెరాలు పెట్టి తీసుకుని చుట్టేస్తున్నారు డాడీ గారు. నీకు ఇష్టం ఉంటే చెయ్యి, లేదు వేరే పని చేసుకో. అక్కడికి వెళ్ళామంటే మన పని ఆడు ఎలా చుట్టాడో మనకు అనవసరం, చెప్పింది చేసేయాలి. అది చెప్పింది మనం చేయటం అంతే మన డ్యూటీ. మిగతాయి మనకు అనవసరం. ఒకడేమో ద్రాక్ష పళ్ళతో బ్రహ్మాండం తీస్తాడు, ఒకడేమో బత్తాయిలు తీస్తాడు, ఒకడు రాళ్ళతో తీస్తాడు. అది మూసుకొని మనం చేయటమే అని ఇలా చెప్పి సరే తమిళ్లో కవర్ వచ్చింది. రాడాను వాయి బాగా సక్సెస్ అయిపోయాడు. ఇక్కడ కూడా అదే సేమ్, మధ్యలో మానేశాడు. ఏరా అంటే లేదు బాగలేదు, ఇక్కడ కూడా అదే మొదలైంది, మరి ఏం చేస్తావు, బిజినెస్ చేస్తావు, లేదని ఆలోచించుకో, నీ ఇష్టం. ఒక 2 ఏళ్ళు అయిన తర్వాత ఇంకా దీని ఫ్లష్ అని ఒక చిన్న కొట్టు పెట్టుకొని అది అలాగ కసి అందులో కొడుకు శ్రీకర్, కోడలు సంతోషి ఇద్దరు కలిసి, తను కూడా మాకు తెలుగు సినిమాలో బోల్డ్ అంత పరిచయం ఉంది, సీరియల్స్ చేసి తను కూడా టక్కున వదిలేసేసి. ఇద్దరు అనుకొని చేశారు, ఇద్దరు అనుకొని ఇలా కాదు మనం బిజినెస్ అనుకున్నారు. వాళ్ళకి కుదిరింది, ఏది అవసరమో అది కరెక్ట్గా పట్టుకున్నారు. జనాలకి ఏది అవసరమో, ఇప్పుడు ఆ అమ్మాయికి ఉన్న పేరు అసలు మామూలుగా ఇంత అంత కాదు. వాళ్ళు చెప్తుంటారు, బెంగళూరు షూటింగ్ వెళితే వాళ్ళు చెప్పేవాళ్ళు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారండి ఇక్కడ ఆవిడకి. తెలుగు ఫ్యాన్స్ మర్చిపోలేదు, కన్నడ వాళ్ళు అంటమ్మా. అందుకని ఇప్పుడు కన్నడలో కూడా వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు కన్నడం కూడా ఆ అమ్మాయికి రాదు, కానీ వచ్చి రాని దీంతో మేనేజ్ చేస్తూ ఇప్పుడు మెయిన్ అక్కడ కూడా ప్లానింగ్ ఉంది. ఇద్దరు కష్టపడము రాత్రి. అలా కష్టం చూస్తుంటే నేను కూడా పడలేదు. నేను ఒకప్పుడు అనుకునేవాడిని, పొద్దుననగా వెళ్ళిపోతాం, రాత్రి వచ్చేవాడికి పిల్లలు పడుకొని ఉంటారు, పొద్దున పడుకొని ఉంటారు పిల్లలు. 10th దాకా నేను వీళ్ళు చూసుకోవాలి పిల్లల్ని. ఒక్కోసారి మా మనవాడిని గారాబా చేస్తాను, ఎందుకు రాళ్ళంత గారాబా, మీలా రోజులు వేరులేండి అంటే ఎగతానికి కావాలి కన్నా మనం ఎప్పుడు చూడలేదు కదా అది కానీ. అలాగా వాళ్ళు పడే కష్టం చూస్తుంటే అస్సలు ప్రాణం సూర్యుడు ఉండదు, తిండి ఉండదు, క్లాసులు ఏమో ఒక అరగంట 10 నిమిషాలు కదా తిండి తిని. వాళ్ళు ఏమనుకుంటారు, పొద్దున వెళ్ళిందంటే రాత్రి దాకా నిల్చోనే ఉంటుంది అన్నీ. ఇది కూడా హ్యాట్స్ ఆఫ్. అంత కష్టం ఎవరు, నేను ఒకప్పుడు అనుకునే నేను కష్టపడి, కానీ నాకన్నా వాళ్ళు వేరేట్లో కష్టపడుతున్నారు. కాకుండా ఆ సక్సెస్ కూడా అదే రేంజ్లో వస్తుంది కాబట్టి వాళ్ళు చెప్పా ఎక్కువ రోజులు చేయొద్దు, ఇంకొక 5 years చేసుకోండి, తర్వాతకి రిలాక్స్ అవ్వండి, ఇంకొద్దు, ఎందుకంటే మెంటల్గా డిస్టర్బ్ అయిపోతారు తర్వాత, వద్దు అని ఇద్దరికి వెళ్ళి ఇప్పటి నుంచి చెప్తున్నాం. 5 years తర్వాత వాళ్ళకి ఒక బ్రాండ్ అనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇచ్చేసి ఒకరిని ఇచ్చేసి ఇంకా అవన్నీ కూడా ఎవరికో మేనేజర్లు ఇవన్నీ ఇప్పుడు కంప్యూటరైజర్ కాబట్టి ప్రాబ్లం లేదు. సరదాగా ఉంటే వెళ్ళండి, కాసేపు ఒక గంట కూర్చోడు వచ్చేయండి. ఇంత ఇదిగా రాత్రి పోడు. మొన్న 2 సార్లు చూసాం మా వాడిని అయితే. అంటే పనోళ్ళు చేసే తప్పులకి వీళ్ళు ఎంత బలవుతున్నారంటే, స్ట్రెస్ ఎంత అవుతుంది అని హాస్పిటల్కి వెళ్ళి ఆ సూది ఇలాగ ఇక్కడ ఉంటుంది కదా, అలాగ ఉంది, వచ్చాడు, ఇంటికి కూర్చున్నాడు, పాండిచ్చేరిలో మర్చిపోయాం నగలు అన్నారు. చూసా, ట్రై చేశాడు, తాళాలు తీసుకున్నాడు, ఎక్కడికి రా అన్నాడు. పాడి ఏరా నీకేం మతుందో లేదో, పక్క తీని కూడా తీయలేదు, లేదు వెళ్ళాలి, వెళ్ళిపోయాడు. 7 రోజులు హాస్పిటల్లో ఉండి వచ్చి మనిషి ఎలా ఉంటాడు, నీరసపడి వెళ్ళిపోయాడు. కరెక్ట్గా ముహూర్త టైంకి వెళ్ళిపోయాడు. ఆ నగలు ఇచ్చి ఆయన తిట్టకుండా తిట్టాడు, మొత్తం బ్లడ్, సూది మొత్తం ఆ సూది లోపల పెడతారు కదా, అది తీల ఇంకా, అంటే రోజు వెళ్ళి మళ్ళీ చేయించుకోవాలి. తిట్టి ఏమైంది ఇప్పుడు, నగలు లేకపోతే ఏమైంది, ఆల్రెడీ కోటీశ్వర్లో బంగారు పెట్టుకుంటాం కదా అని ఆయన తిట్టాడు. అంత ఇది డెడికేషన్ ఉండబట్టి, డెడికేట్గా వాళ్ళకి అంత పేరు.
హ్యాట్సాప్. మొన్న కూడా ఈ మధ్య అదే జరిగింది. మళ్ళీ వచ్చాడు ఏదో ఊరు నుంచి, వెంటనే ఫోను సేమ్ అదే పాటించి, ఏరా అంటే ఇంకెవరు లేరు, టైం లేదు, నేనే వెళ్ళాల్సిందే. ఇప్పుడు వీళ్ళు ఇంత కష్టపడుతున్నప్పుడు మీ ఆ డేస్ అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి కదా. మళ్ళీ మనం ఒక్కసారి వెనక్కి వెళ్తా, పునాది రాళ్ళు లేకుంటే మన ఊరి పాండవులు, యూజువల్గానే ఫిల్మ్ ఇండస్ట్రీ అనగానే తమిళ 80s హీరో హీరోయిన్ల రీయూనియన్లు అవుతూ ఉంటాయి. ఇవన్నీ వాటికి వెళ్తుంటారా ప్రసాద్ బాబు గారు? లేదమ్మా, ఎందుకు తెలియదు. కట్ ఆఫ్. ఆ కాలంలో అయినప్పుడైనా వెళ్ళేవాళ్ళ? అప్పుడు స్టార్ట్ చేసిన ఇనీషియల్ డేస్లో వచ్చింది ప్లాన్, అప్పుడు కూడా వెళ్ళకపోయేది? లేదు లేదు అస్సలు. అంటే గెట్ టుగెదర్లు ఉన్నాయి, గ్యాదరింగ్లు, ఈవెంట్లు ఉన్నాయి, అసలు టచ్ మీ నాట్ అంతే. పని రావడానికి వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. చాలామందికి రాడు ఎక్కడికి. ప్రసాద్ బాబు ఇలాంటి వాటికి అటెండ్ అవ్వరు. నో ఫ్రెండ్స్, ఎవరితో ఉంటా అందరితో ఎంతవరకు అంతవరకు. ఎక్కువ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోవటాలు. ఎందుకు కృష్ణ గారు, శోభన్ బాబు గారు వీళ్ళందరూ వచ్చాను, ఎన్నోసార్లు పిలిచారు. వస్తాను, ఒక చిన్న పని యాక్టర్ షూటింగ్, అబద్ధం ఆడేసి వెళ్ళేవాడిని కాదు. ఓకే, మరి మీరు ఇంట్లో ఫంక్షన్స్ ఇలాంటి వాటికి వాళ్ళని నేను ఎవరిని పిలవనమ్మా. మామూలు నా బంధువులు, నా ఎవరైనా ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు పిలుచుకోమంట. నేను ఎవరిని బలవంతం చేసేది నా ఏంటి ఫస్ట్ నుంచి వాళ్ళ ఏదో పనులు ఉంటాయి, ఎందుకు మనం డిస్టర్బ్ చేయటం. నేను అది అనుకుంటా, వాళ్ళు అది అనుకుంటున్నారు, ఏమో తెలియదు మరి. లేదు, ఇనీషియల్ డేస్లో వాళ్ళు పిలిచి ఉంటారు, మీరు ఏదో చెప్పి తప్పించుకుంటున్నారు, ఇంకా రారలే అని మెయిన్ అది అయి ఉండొచ్చు. ఇప్పుడు మన ఫ్రెండ్స్ అంటారు, ఏమయ్యా మీ పిల్లలు పెళ్ళిగా అంటే సరే ఓకే, పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఇంకెందుకు వస్తావు నువ్వు అని వాడు ఫోన్ చెప్పి మళ్ళీ అది కూడా అంటారు. ఓకే, ఎందుకంటే అలా ఎందుకో తెలీదు. ఎక్కువ వీలంత వరకు ప్రశాంతత అన్నది నాకు. ఇప్పుడు వెళ్ళానంటే కింద పార్క్ ఉంటుంది, వెళ్తాను, ఆ పార్కులో కాసేపు కూర్చుంటారు ఒక అరగంట. లేదు నా మనవరాళ్ళని తీసుకొని వెళ్తాను, కాసేపు వాళ్ళు ఆడుకుంటారు ఒక గంట, అక్కడ కూర్చుంటారు. బట్ ఏదో ఆలోచన వస్తాయో ఆలోచన కూడా రావు, బ్లాంక్, ఒక్క ఆలోచన కూడా రాదు. పాత రోజులు నేనేంటి మెమొరీస్ కింద గుర్తు రావు అస్సలు. నేను ఎలా పెరిగా అన్నది కూడా నేను ఆలోచన. ఓకే, ఇప్పుడు ఈ టైం నేను వీళ్ళతో ఉన్నాను అంతే, వాళ్ళతో పని చేయాలి అంతే. ఆ మెమరీస్ని ఇప్పుడు ఇంకా డెవలప్ ఏమైనా ఒక్కోసారి రోడ్డు మీద వెళ్తా బ్లాంక్ అయిపోతాను. ఇప్పుడు కొత్తగా ఎక్కడికి వెళ్తున్నాను ఆలోచిస్తున్నారు, అక్కడ ఎక్కడికి వెళ్తున్నా అన్నది ఆలోచన వచ్చి అప్పుడు గుర్తుకొస్తుంది. ఏదికో ఒక వస్తువు కోసం వచ్చాను, ఆ వస్తువు అప్పుడు గుర్తొస్తుంది, బ్లాంక్ ఒక్కోసారి. అంటే అది ఎక్కువ నేను ఒక్కడ ఉండటం వల్ల అది వస్తుందేమో అన్నది ఇప్పుడు అనుకుంటున్నాను నేను. ఎవరితో మనం టచ్లో లేకుండా ఎవరో పలికిస్తారు మామూలుగా జనరల్. నాకంటూ కోరిక ఇదొక్కటే, సాయంకాలం 7 అయిందా 7:30కి క్లోజ్, ఒక చపాతి 2 చపాతి ఏదో తినేయటం, కాసేపు టీవీ ఒక 10 నిమిషాలు చూస్తారు, కళ్ళు చిన్న మూతలు 9కి వెళ్ళిపోవడం అంతే. వేరే సినిమాలో ఇప్పుడు ఆ కాలంలో మీతో ఉన్నటువంటి కాంటెంపరీ హీరోలు హీరోయిన్లు ఇప్పటికి కూడా దే ఆర్ స్టిల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఉన్నారు, సీరియల్ చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడైనా ఏమైనా చేశారో, కొత్త సినిమా ఏదో వచ్చింది, రికార్డ్స్ బ్రేక్ అయ్యాయంట, కలెక్షన్స్ ఇలా వచ్చాయంట, అవి కూడా తెలుసుకోరు, పట్టించుకోరు. ఆ సినిమా చూడాలని కూడా అనిపించలేదు మీకు? మా వాళ్ళు కొత్త సినిమాలు ఇప్పుడు రజనీ అని వీళ్ళ సినిమాలు వస్తుంటాయి కదా కొత్త డాడీ టికెట్లు బుక్ చేశాను, వెళ్ళి రండి అంట, నేను వస్తాను, వెళ్ళి రండి అంటే టికెట్ బుక్ చేస్తాడు. అలాగా ఇదేమి ఉన్నాయి ఎక్కువ. ఏ సినిమా పాతది మీరు చూసింది లాస్ట్? ఎక్కువ ఇక్కడే చూస్తాను, మా ఇంట్లోనే, థియేటర్కి వెళ్ళి గుర్తు కూడా లేదు నాకు. అవునా? అసలు బాహుబలిలు, RRR అసలు లేదమ్మా. పాపం మా వాడు అన్నాడు చూద్దాం డాడీ, ఎందుకు 2 నెలలు అయిపోతే 2 నెలలు వస్తాయి, చీర పెట్టుకొని చూసుకుంటాను నేను, ఇంట్లోనే ఎంజాయ్ హాయిగా ఒక చైర్ వేసుకుంటాను, ఒక గ్లాస్ పెట్టుకుంటాను, చూస్తాను, రిలాక్స్ అవుతాను అంటారు. అంతే. నాకు టెన్షనే ఉంటే మనం రిలాక్స్ అని అక్కడికి వెళ్ళాలని ఇక్కడికి వెళ్ళాలి, వాళ్ళకి రిలీఫ్ కావాలి పాపం, వాళ్ళు పని చేసి ఉంటారు కాబట్టి పిల్లల్ని తీసుకొని వెళ్ళమంటారు. మన ఊరి పాండవులు చేశారు, 5గురు ఉన్నారు అందులో. ఆల్రెడీ కృష్ణరాజు గారు పోయారు, రావు గోపాలరావు గారు, వీళ్ళెవరూ లేరు. మిగిలిన వాళ్ళైనా ఎప్పుడైనా సడన్గా కాల్ చేసుకున్నాం, రీయూనియన్ లాగా పెట్టుకుందాం, మళ్ళీ రిలీజ్ చేస్తే బాగుంటుంది, అలాంటి ఆలోచనలు లేదమ్మా, మాట్లాడుకోరు. ఏంటంటే వాళ్ళ స్థాయిలు పెరిగిపోయినాయి. నేను మురళీమోహన్ పిలిచేవాడిని, తర్వాత అన్నయ్య అంటాము, ఏంటి కొత్త పదాలు అన్నాడు,
ఎందుకో తెలియదు, పిలవాలనిపించింది, పిలుస్తున్నాను. మురళి బాగుంది పిలు. వద్దు అంటే నాకు తెలుసు వాళ్ళ స్థాయి పెరిగిపోయింది, మన తక్కువలో ఎందుకు మనం ఇదేయాలి అందరి ముందు ఎందుకలా. అందరి ముందు అంటే మా నాన్న ఒక ఇది చెప్పాడమ్మా. మా నాన్న ఫ్రెండు ఆయన మా దగ్గర పనిచేసినాడు, ఆయన కౌన్సిలర్ అయిపోయాడు, ఆయన హోల్సేల్ కొట్టుకోవడం. ఏమండి అంటాడు మా దగ్గర ఒంటరిగా వాళ్ళిద్దరు ఉన్నప్పుడు ఎవరెవరి అనుకుంటారు. నేను ఒకసారి అడిగా, ఎందుకు ఏమండి అంటారు మీరు అక్కడ షాప్ బయట అందరు అది అంటే, ఒకటేనండి మనకన్నా వాడు గొప్పవాడు అయ్యాడు కాబట్టి గౌరవం ఇవ్వాలి, లేదంటే సొసైటీలో మనల్ని బ్యాడ్ అనుకుంటారు, మర్యాద ఇవ్వడం తెలియదు అని మనల్ని అనుకుంటారు. ఎందుకు అలాంటి మా నాన్న దగ్గర నాకు ఆయనే గురువు అమ్మ. ఒకసారి డల్గా ఉంటే ఏంట్రా డల్గా ఉన్నావు, కాదు నాన్న డబ్బులు వేస్ట్ చేశాను సినిమా తీసి. మరి నువ్వు చెడుకి పోగొట్టావు అనుకో నీ బాధపడేవాడు, నువ్వు పెరగడం కోసం ఖర్చు పెట్టుకున్నావు, ఒక ప్రయత్నం చేసావు, ఇంకోసారి ఇది అవుద్ది, ఇంకోసారి అవుద్ది, సక్సెస్ అవుతావు. కానీ డల్ అయ్యావా ఇంక నీ జీవితంలో పనికిరావు, పడగొట్టు పెట్టుకోవచ్చు అని నిన్న అనేది వదిలేయి. ఇవాళ జరిగేది జరుగుద్ది, రేపు అనేది మటుకు ప్రపంచం ఉంటుంది, ఆ ప్రపంచానికి ట్రై చేసుకో. డల్ అయిపోయి ఇంకంతే నా బతుకుంటే ఇంక వద్దు, ఇక్కడ వచ్చేయి. కాదు రేపటి గురించి ఆలోచిస్తా అంటావా, ఉండు, ఇంకొక అవకాశం ఉంది రేపు అనే దాంతో, అది ఛాలెంజ్ తీసుకోరా అని చెప్పి. అదేనమ్మా ఎన్ని దెబ్బలు తగిలినా కూడా అస్సలు ఎంత మొత్తం అవుట్, తినటానికి లేదు అనుకున్నప్పుడు కూడా దేవుడు మళ్ళీ నాకు ఇస్తాడు. అది వచ్చింది వెంటనే. ఈరోజు లేదు రేపు ఏంటి అంటే ఒక మంచి ఇన్సిడెంట్ అంటే సరదా ఇన్సిడెంట్. ఒక షూటింగ్కి వెళ్ళాం, అప్పుడు మందు ఆంధ్ర లేదు, బ్యాన్ చేసి ఉంది. ఓకే, రేపు పీతల పులుసను మందు కొట్టాలి. ఇంకెక్కడ మందు అయ్యా, రాత్రి అయిపోయింది కదా అన్నాడు నా రూమ్మేట్. ఏమో రేపు తినేయకుంటే రేపు పొద్దున వస్తుందేమో. కరెక్ట్గా అలాగే పొద్దున 6 గంటల బెల్లమ్మ సీసా తెచ్చి లోపల పెట్టారా, లోపల పెట్టి పలానా ఆయన పంపించారండి మీకు ఇవ్వమని. కరెక్ట్గా 12 గంటలకి పీతల పులుసు వచ్చింది. పలానా ఆయన కోసం తెచ్చామండి, ఆయన లేరండి, ఇది మీరు తినండి అంటే మన పేరుంది దాని మీద. నా రూమ్మేట్ పక్క అసలు ఏం జాతకం అయ్యేది ఊరికి అనుకుంటే ఇలా వచ్చింది. అలాగే నాకు ఎప్పుడన్నా బాధ ఇలాంటి కోరికలే, పులిహార తినాలంది అంటే మావిడ చేసి పెట్టి ఎక్కడో స్టూడెంట్ అనుకుంటా, కరెక్ట్గా ఇంటికి వచ్చి మావిడ చేసి పెట్టి ఉండేది. ఇలా చిన్న చిన్న కోరికలు మా ఇంతకు మించి పెద్ద కోరికలు అసలు ఏమీ లేవు ఇంకా నాకు. ఇలాంటి అదే నవ్వుకుంటా ఒక్కోసారి నేను పోయిపోయి. అదేదో సామెత ఉంది, దేవుడు ప్రత్యక్ష అయితే ఏం వరం కోరుకోవాలి, వాడు బిచ్చగాడు ఇదైతే దేవుడు ప్రత్యక్ష ఏం వరం కావాలంటే అది సిల్వర్ దడిగాడు, అదేదో బంగారం దడగచ్చు కదా వచ్చా. అలాగా నా తాహతి ఇంతే అనుకుని ఎందుకు అనుకున్నాడు. అలాగా అదేదో పెద్దది కొనుక్కోవచ్చు కదా అని మనసులో అనుకుంటా. తర్వాత ఇలాగ సరదాగా వెళ్ళిపోయింది. ఎప్పుడన్నా మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు నాస్టాలజిక్ మూమెంట్స్ రా గుర్తొస్తాయి. ఇప్పుడు సినిమాలు చేయాలి, ప్రతి సినిమాలో నేను కనిపించాలి, ప్రతి డైరెక్టర్ దగ్గర వర్క్ చేయాలి అనుకున్నప్పుడు ఈ డైరెక్టర్ దగ్గర నేను ఇంకా వర్క్ చేయలేదే అని ఒక ఫీల్, ఒక అదేనమ్మా. జంజాల గారు ఉన్నారు, జంజాల గారిని ఎన్నోసార్లు అడిగా. అంటే నాకు తగ్గ క్యారెక్టర్ లేకపోవచ్చు, అందుకే ఆయన ఇవ్వలేదేమో మరి. కానీ ఒక 100 సార్లు అడుగుంటా, ఇంటికి వెళ్ళి అడిగా, సార్ ఒక్క సినిమా చేయాలని మీతో, ఏదో ఒక వేషం మీ ఇష్టం. మహాలింగపురం ఉండేది ఆయన, అబ్బాయి బలవలేదు, మీరు చాలా పెద్ద ఆర్టిస్ట్, మీరు డెఫినెట్గా మన దాన్ని మనం కలిసి చేద్దాం అన్నారు. వెళ్ళిపోయారు. అదొక్కటే నాకు ఫీలింగ్ అంతే. లేదు అందరు డైరెక్టర్లు గొప్ప గొప్ప డైరెక్టర్ దగ్గర అందరి దగ్గర చేశారు. ఇప్పుడు వస్తున్నటువంటి డైరెక్టర్లు కూడా మహా సినిమాలు ఆస్కార్ స్థాయికి వెళ్ళారు, పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ అనే స్థాయికి. అందులో తెలుగు సినిమాలే, తెలుగు దర్శకుల మీదే బోల్డ్ అంత ఫోకస్ అనేది ఉంది, ప్రపంచమంతా ఇటువైపు చూస్తోంది అనుకున్నప్పుడు ఇప్పుడు వీళ్ళతో వర్క్ చేయాలి అనే అది 100% లేదు.
మొత్తం వదిలేసుకున్నారు ఇంకా. ఎందుకంటే వీళ్ళు గొప్ప డైరెక్టర్లు కావచ్చు, కాదని. కానీ ఎలాంటి డైరెక్టర్ దగ్గర చేశారంటే ఒక క్లోజప్ కెమెరా ఆన్ అవుతుంటుంది, కట్ 5 feet అన్న డైరెక్టర్ దగ్గర చేశారు. కరెక్ట్గా 5వ అడుగులే వచ్చి ఆగిపోయి ఉంటాం కెమెరా. మరి ఒక డైరెక్టర్ చెప్పమనండి, ఇన్ని వేల మంది డైరెక్టర్లు ఉన్నారుగా. కొంతమంది డైరెక్టర్లు డైరెక్షన్ నేర్చుకునేవాళ్ళు, వాళ్ళని చూశారు. అప్పుడు 1000 అడుగులు ఉండేది ఒక్కొక్క డబ్బా ఫిలిం. 1000 అడుగులు అలాంటి 100, 125, 150 అలా అయిపోయి, అంటే 3 సినిమాలు ఫిలిం తీశారు. అలాంటి డైరెక్టర్లు ఉన్నారు, నేర్చుకుంటున్నారు, ఇక్కడికి వచ్చి నేర్చుకుంటారు డైరెక్షన్. ప్రొడ్యూసర్ ఆయనకి తెలియదే పాపం, ఎవరో ఉంటారు వాళ్ళ సినిమాలు తీరు, ఎంత ఖర్చు అవుద్ది అన్నది వాడికి తెలుసు, వాళ్ళ సినిమాలు తీరు. ఎందుకు వేస్ట్ పోయేది ఎక్కువగా ఉంది. ఇప్పుడు అలాంటివన్నీ సీక్వెల్ లాగా వస్తున్నాయి కదా, 1, 2, 3 అని పార్ట్స్ వైజ్గా వస్తుంది. ఏదో మళ్ళీ తీస్తున్నారు, షూట్ చేస్తారు, అంతేగా పాతదే ఉంచరు. అవి పనికిరావు కూడా ఒక రకంగా చెప్పాలంటే, అవి బుట్టదాకాలు. ఎందుకు వీళ్ళ దగ్గర అన్నది, వీళ్ళు గొప్ప గొప్ప డైరెక్ట్ అవ్వచ్చు, కానీ నాకు అంత వాళ్ళ దగ్గర చేసిన తర్వాత ఇంకా చాలు, ఇంకా చాలు, తృప్తిగా మనం ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. ఒక మంచి సినిమా చేసాం, ఒక ఫ్లాప్ సినిమా కూడా మంచి సినిమా అనుకుంటాను. ఎందుకంటే ఆ డైరెక్టర్లో ఉన్న ఇది ప్రజలకు నచ్చలేదేమో, ఆడికి ఒక ఆలోచన వచ్చిందిగా, ఆడు బాగానే తీసాడు, లేకపోతే సినిమా తీయడుగా. అలాగా ఉండే ఒక డైరెక్టర్ దగ్గర నేను చేశాను, పేరుద్దు. కథ అడిగా, నన్ను బుక్ చేసుకోవడం, ఇప్పుడు హీరోగా ఉన్నప్పుడు కథ బుక్ చేసుకోవడానికి వచ్చినప్పుడు అడిగా, కథ ఏంటండి అని. సార్ లొకేషన్లో హైదరాబాద్ వెళ్ళిన చెప్తాను. హైదరాబాద్ వెళ్ళాం, షూటింగ్ ఓపెనింగ్ అన్నాడు. సరే ఓపెనింగ్ వెళ్ళాం, అప్పుడు అక్కడ చెప్తాడు అని. లేదు, సగం సినిమా అయిపోయింది. ఏమయ్యా ఇప్పుడైనా కథ చెప్పవయ్యా అన్నా. సార్ ఇంకా మీకు కథ అర్థం కాలేదు, నాకు అర్థం కావట్లేదు అయ్యా. సినిమా అయిపోయింది, ఫస్ట్ కాపీ అయింది, థియేటర్లో పట్టుకొని ఇప్పటికన్నా కథ చెప్పవయ్యా అన్న. అలాంటి డైరెక్టర్ దగ్గర కూడా చేసాం, నోరు మూసుకొని. అంటే నటించిన మీకే అర్థం కాకపోతే చూసే మాకేం అర్థం అవుతుంది అది చూస్తామమ్మా కళ్ళతో, అది అర్థం కాలేదు, వినటం కాదు, కళ్ళతో చూస్తున్నాం కదా. నా పక్కన ఒక హీరోయిన్, ఆమె అడిగామ్మా నీకేమన్నా సినిమా ఏమైనా అర్థమైంది. అప్పటి నుంచి అడుగుతున్నాను అంకుల్ అంటుంది, అప్పటి నుంచి అడుగుతున్నాను అంకులు కథ చెప్పమని, ఇప్పటికి చెప్పట్లేదు అని. ఓ నానంటుంది ఇంకోటి. అంటే వాళ్ళు ఏంటంటే వాడి ఉద్దేశం ఇది బయటకి ఎవరు కొట్టేస్తారు కథని. అదొక చిన్న, అంతకుముందు వాళ్ళు ఏం చేసేవాడు అంటే 10 మంది చెప్పి, ఎదురు విజయ కానీ ఏవిఎం కానీ వీళ్ళందరూ కూడా అందరికి చెప్పేవాడు 10 మందికి కథ. దాంట్లో కామెడీ సీన్ అప్పుడు నవ్వటం, విషాదం వచ్చినప్పుడు ఏడవటం, ఇవన్నీ చేశారంటే అది ఆ సినిమా ఆ కథ తీసేవాడు. నమ్మకం వాడికి అప్పుడు. మళ్ళీ ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత మళ్ళీ రిక్షా వాళ్ళందరిని పిలిచి మళ్ళీ వేసేవాళ్ళు అంట. వడపల్లి బయట విజయ ఎదురుగా రిక్షా వాళ్ళందరినీ పిలిచేవాళ్ళు అంట. పిలిచి చూపిస్తే అర్థం కాని భాష కూడా వాళ్ళు నవ్వారా, బాధపడుతున్నారా, అప్పుడు ఎక్కడైనా తేడా ఉంటే రీషూట్ చేసేవాడు. ఏది కనెక్ట్ అవుతుంది అది అప్పుడు అలా ఉండేది. ఇప్పుడు సీక్రెట్ ఎవరికి చెప్పకూడదు కదా, ఇప్పుడు కూడా లీక్ అయిపోతుందేమో. ఇప్పుడు మన ఊరి పాండవులు అలాంటి సినిమాలు, కొన్ని బ్లాక్ బస్టర్ మూవీస్, అసలు మీరేంటి అనేది చూపించినటువంటి సినిమాలు ఏమైనా ఇప్పుడు రిలీజ్ అవుతే బాగుండేది? ఈ మధ్య కాలంలో రిలీజ్ కాన్సెప్ట్ రిలీజ్ అయ్యో వన్స్ అయిపోయింది. కొత్త కొత్త కథలు వస్తున్నాయి, ఇంకా ఈ చూడరు, ఆ మనుషులు లేరు, అంత ఓపికలు ఇప్పుడు ఎవరికి లేవు. మేము మనోహర్ పాండవులు కావ్యం అనుకునేవాడు, సినిమా కాదు కావ్యం. అసలు ఒక్కొక్క పాట కృష్ణరాజు గారి ఇంట్రడక్షన్ కానీ అది చూస్తుంటే అది ఎక్కడికో ఉండేది ఆ సినిమా అప్పుడు. ఇప్పుడు అదే సినిమా మేము చూసినా కూడా అంత ఫీల్ అవ్వట్లా. ఇంకెందుకు అని ఇంకో టైపు మన కళ్ళకి అలవాటు పడిపోయాం. ఇంకొక ఏదో ఫైట్లో, ఇంకో సాంగ్స్ వల్ల, ఇంకో దేనివల్ల మన బ్రెయిన్ మారిపోయింది.
ఇంకా అవి మళ్ళీ చూసి అంత ఓపిక ఎవరికి లేవు. మళ్ళీ రిలీజ్ అన్నది వేస్ట్ నా ఉద్దేశం. పబ్లిసిటీ ఖర్చు పెట్టి డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ చేసుకోవడం తప్ప. మీ కాలంలో కాంటెంపరీస్గా ఉన్న వాళ్ళు చాలామంది అటు సినిమాతో పాటుగా ఇటు పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారు. చాలా ఎంపీలు అయ్యారు, కేంద్ర మంత్రులు అయ్యారు, పార్టీలు పెట్టారు, ఇవన్నీ అయ్యాయి. వెరీ రీసెంట్గా పద్మ అవార్డ్స్ ఇవన్నీ వస్తున్నప్పుడు కూడా వాళ్ళని కేంద్ర ప్రభుత్వాలు గుర్తించడాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు అప్పుడు కూడా ప్రసాద్ బాబు గారు ఒక్కటి అనుకునే ఉన్నాము, సినిమా ఆర్టిస్టులకి రాజకీయాలు అనవసరం అన్నది నా ఉద్దేశం. ఎందుకంటే ఇక్కడ ఒక 100 మంది మనకు నమస్కారం పెడుతుంటారు. పొద్దున్న లేచి దగ్గర నుంచి గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్, నమస్తే అయ్యా, అయ్యా, ఇలాగ బాబు అని ఇలాగ మనల్ని చాలా ఒక దేవతలా చూసేవాడు ఆర్టిస్టుని. రాజకీయాల్లోకి వెళితే వీడు ప్రజలను చూడాలి, అలాగా ఈ బ్రెయిన్ సెట్ అవ్వదు, ట్రాన్స్ఫార్మ్ అవ్వలేరు. ఎవరికో రేర్. నేను ఆల్మోస్ట్ పాత వాళ్ళందరికీ మళ్ళీ సెకండ్ టైం ఎందుకు సక్సెస్ అవ్వలేదంటే ఇదే మెయిన్ కారణం. వీళ్ళకి 190 ఆలోచనలు. ఈ ప్రపంచమే పెద్దది, సినిమా ప్రపంచం పెద్దది, రాజకీయాలు ఇంకంతకన్నా పెద్దది. ప్లస్ ఇక్కడ మోసం అనేది లేదు. అక్కడ పక్కన వాడు ఏం చేస్తాడన్నది తెలియదు. ఎందుకంటే మా తమ్ముడు కౌన్సిలర్కి నిలబడ్డాడు, అది చూశాను నేను. వాళ్ళు మాకేం చెప్పేవాళ్ళు అంటే మీకే ఓట్లన్నీ వేస్తున్నారు అంటే నాకెందుకో తేడా కొట్టేది. ఎవరే కాదురా ఏదో తేడా ఉందిరా, సంథింగ్ ఏదో జరుగుతుంది అంటే లేదయ్యా ఇక్కడ అలాంటివి ఉండవు. వాళ్ళు అవన్నీ కూడా దొంగొట్టేసారు. అవతలవాడు గెలిచాడు. ఏరా నేను చెప్తున్నాను కదరా చూసావంటే మన పక్కనే ఉన్నాడు కదా, మనకేం చెప్తున్నాడు కదా ఎవడు, అవతలవాడికి మొత్తం ఏమేం చేస్తున్నాడు వాడు తీసుకెళ్ళి మన ఎదురుగానే, మన కళ్ళ ఎదురుగానే. అంత మహానట్లు ఉంటారు అక్కడ. ఓన్లీ కౌన్సిలర్, ఆఫ్టర్ ఆల్ కౌన్సిలర్. ఇంకా ఎంపీ ఎమ్మెల్యే ఎన్ని వెన్నుపోట్లు ఉంటాయి అక్కడ, ఎంతమందిని మేనేజ్ చేస్తూ ముందుకెళ్ళాలి. మొత్తం ఒకటి మనుషుల్లోనే. ఇప్పుడు రామారావు గారు వచ్చిన టైంలో నా తెలిసిన ఫ్రెండ్స్ ఒక్కొక్కడు 40 ఓట్లు 50 ఓట్లు వేశారట. అంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ పోలీసులు కానీ అందరూ కూడా ఆయన రావాలని కోరుకున్నారు. అందుకని పోలీసులు పక్కకి వెళ్ళిపోయేవాడు, ప్రభుత్వ ఉద్యోగులు పక్కకి వెళ్ళి ఆ సీట్ బొక్కిచ్చేసి పక్కకి వెళ్ళిపోయేవాడు. ఒక్కోడు 40-50 ఓట్లు గుద్ది పడేసేవాడు అభిమానంతో. అంత ప్రేమగా ఎక్కడుంది ఇప్పుడు? మారిపోయాయి అన్నీ. ప్రతి ఒక్కరు కోట్లు ఖర్చు పెట్టాల్సిందేగా. ఇంకెందుకు ఇది చేయటం అంటే వాళ్ళని చెరగొట్టడం తప్ప. బియ్యం రూపాయికి 2 రూపాయలకి ఇచ్చి టీ ఏమో 10 రూపాయలు ఇక్కడ, వాళ్ళని చెరగొట్టమే కదా. వాడు ఏ పని చేయకుండా ఒక పక్కనే మందు షాపులు పెట్టి అని నువ్వు డబ్బు ఇచ్చి చెరగొడుతున్నావు మనం వాళ్ళని, ప్రజల్ని. ఆ డబ్బు తీసుకోకుండా ఓటేయమనండి, అప్పుడు కరెక్ట్ రాజకీయం వస్తుంది. చాలామందికి మేము ఖర్చు పెట్టలేదు వచ్చేసామంటే ఉత్తమాటలే. ఎవడొకడు ఖర్చు పెట్టాల్సిందే, ఖర్చు పెట్టండి వాళ్ళు వినరు మాట అండి. అందుకు రాజకీయాలన్నా కూడా నాకు అసలు ఓటు వేయడానికి వెళ్ళేవాడు కాదు. ఇప్పుడు వేస్తున్నారా లేదా? లేదమ్మా. అవునా? అసలు ఎప్పుడు ఓటు వేయలేదు? ఇప్పుడు ఒక్కసారి రోసీ గారి టైంలో వేసాను. హైదరాబాద్లో ఉందా మీకు? అప్పుడు హైదరాబాద్లో ఉండేది. అప్పుడు రోసీ గారి దీనికి వేశాను. అంటే ఆయన వస్తే గొప్ప పనులు జరుగుతాయని, అలాంటి వాడు వస్తే మంచి పనులు చేస్తాడని. మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడూ వెళ్ళలేదు? ఇంకా వెళ్ళాను. ఓకే. దాన్ని రెన్యువల్ అయినా చేసుకున్నారా ఓటర్ ఐడిని? అది పట్టించుకో, పక్కన పడిస్తే అసలు. అవునా? ఎందుకు ఇదే మెయిన్, ఎందుకో నచ్చదు. ప్రసాద్ బాబు గారు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో కొంచెం ఆయన గర్విష్టి అనుకున్నారు, లేకపోతే ఆయన కొంచెం తలపొగరు ఎక్కువ ఇలాంటివి అనుకున్నారు, అవకాశాలు కొంచెం తగ్గాయి. దీంతో పాటుగా మీకున్నటువంటి పేరు ప్రసాద్ బాబు అనేటువంటి పేరు కూడా అప్పటికే ఎల్వి ప్రసాద్ గారికి ఉంది, మీరు ఉన్నారు, నూతన్ ప్రసాద్ గారు ఉన్నారు, ఆహుతి ప్రసాద్, ఇలాంటివన్నీ బోల్డన్ని ప్రసాదులు అయితే తెలుగులో కనిపించాయి కదా. అలా కూడా ఈ పేరుతో పోయిన సినిమాలు కూడా ఉన్నాయా? పేరుతో ఫస్ట్ నాది ఒరిజినల్ పేరు బాబు ప్రసాద్ అమ్మ, బాబు రాజేంద్ర ప్రసాద్. అసలు నేను రాజేంద్ర తీసేసి బాబు ప్రసాద్ పెట్టుకున్నాను. ప్రసాద్ బాబు అయింది తర్వాత. ఆ తర్వాత ఏంటంటే గీతా సినిమా వచ్చిన తర్వాత అందరూ ఒక 3-4 సినిమాలు గీతా ప్రసాద్ వేశారు.
అంతేనే కదా టైంలో బాలచంద్ర గారు ఏం చేశారంటే, అది వద్దు ప్రసాద్, నేను ప్రసాద్ బాబుని పెడతాను, నీకేమైనా అభ్యంతరం? సార్ మీ ఇష్టం అండి, మీ బ్యానరు మీ సినిమా, ఏ పేరుని పెట్టుకోండి. దాంతో ఆయన ప్రసాద్ బాబు అది ఫిక్స్ అయిపోయింది. అప్పటి నుంచి వేరే వాళ్ళకు ఉందా అని ఎప్పుడు ఆలోచించలేదు. ప్రసాద్ బాబు ఓకే అంతే, ఇంకా అలాగా ఫిక్స్ అయిపోయింది. ఇంకా మనం ఇంకా పేరు మార్చుకొని థాట్ కూడా రాలా. గీతా ప్రసాద్ అంటే బాగుండు కూడా అనుకున్నా, అది కూడా రాలా, ఆలోచన కూడా రాలా. బాగానే ఉంది, ఓకే. ఇప్పుడు ఎవరైనా సడన్గా తెలుగు పరిశ్రమ నుంచో సీరియల్స్, వెబ్ సిరీస్లు ఇవన్నీ వచ్చాయి కదా, టక్కున ప్రసాద్ బాబు గారు ఈ క్యారెక్టర్ మీకోసమేనండి, మీరు రావాలండి, ఒక మెసేజ్, ఒక కాల్ చేస్తే ఏం చెప్తారు? ఇప్పటికి అడుగుతున్నారమ్మా, నా పద్ధతులు, నా ఇది నచ్చితే చేస్తా. ఎప్పుడు అంతేనే, నా పద్ధతులకి నచ్చితే ఆ సినిమా చేసేవాడిని. ఒక డైరెక్ట్ నచ్చకో, ప్రొడ్యూసర్ నచ్చకో, ఆ కంపెనీ బ్యానర్ నచ్చకో ఉంటే కూడా చేసేవాడిని కాదు, తప్పుకునేవాడిని. షూటింగ్స్ వేరే బిజీగా ఉందని. ఇప్పుడు కూడా కండిషన్స్ అప్లై, అదే కండిషన్స్ అప్లై. అది ఇప్పటికే సీరియల్స్ అడుగుతానన్నారు. నా పద్ధతికి కొంతమంది నచ్చుద్ది, కొంతమంది నచ్చదు. నా షరతులకి షరతులే అంట, షరతులు వర్తించును అంతే, వాటితో చెయ్యొచ్చు. అదేనమ్మా, చేయొచ్చు. వాళ్ళకి నచ్చాలి, వాళ్ళకి కొన్ని ఉంటాయి, వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ రూల్స్ మాకు కావాలంటారు. ఒక బ్యానర్లో మా రూల్స్ ఒప్పుకోండి అన్నాడు, ఓకే. నా రూల్స్కి వాళ్ళు వచ్చారు తర్వాత, అంతే కరెక్ట్గా ఉన్నా. బట్ ఆ ఒక్కరోజే ఉంటా, రెండో రోజు చూడట్టు పోతుంటాం అంతే. ప్రసాద్ బాబు గారు అనుకున్నట్టుగా 1500 సినిమాలు, కొన్ని మీకున్నటువంటి కండిషన్స్, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్తో ఒక 500 నుంచి 1000 సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది. ఎంత సంపాదించారు మీరు? 100 రూపాయలు కూడా యాక్ట్ చేసిన రోజులు ఉన్నాయి, 1,00,000 రూపాయలకి యాక్ట్ చేసిన రోజులు ఉన్నాయి. కానీ ఏం మిగల, నా తిండికి, నా మెయింటెనెన్స్కి సరిపోద్ది, మొత్తం సరిపోయి. సినిమాలో ఉన్నప్పుడు నేను ఏమీ సంపాదించను. సీరియల్స్కి వెళ్ళిన తర్వాత ఇల్లు కట్టగలిగా, అంతేగాని అసలు పొరపాటున కూడా ఇల్లు అనేది లేదు. దాని మీద ఇంట్రెస్ట్ కూడా లేదు. కట్టుకుందాం, చేద్దాం, అలాగే 60 ఏళ్ళు అయిపోయినాయి. ఇక మా ఆవిడ పోయిన తర్వాత చెప్పాను మీకు, మా హరి పేరున ఇలాంటిది ఆలోచన వచ్చి అప్పుడు ఇల్లు ఒకటి ఉండాలి అని అప్పుడు కట్టడం 65వ ఏట కట్టగలిగా. అంటే అప్పటికి నాకు యోగం వచ్చింది, ఇల్లు కట్టే యోగం వచ్చింది ఒక రకంగా చెప్పాలంటే. సరదాగా అనుకోకుండా అది ఒకటి నాకు కలిసి రాల, ఏది అనుకున్నా కూడా కలిసి రాల టోటల్గా. సినిమాల మీద సంపాదించాము, డబ్బు సంపాదించాను దీనికన్నా కొంతమంది అహంకారం అంటారు, కొంతమంది మూర్ఖుడు అంటారు. ఆ బిరుదులు మట్టుకు ఉన్నాయి నాకు. చాలామందికి ఆడో బండబ్బాయి కాకుండా స్టార్టింగ్లో మాత్రం ఎర్ర బుగ్గల ప్రసాద్ బాబు అని అనేవాళ్ళు. కానీ రానా అబ్బే బండవుడు పాపం, నాకేం తెలియదు. స్టిల్ ఇవాళకి ఉంది నాకు. అలా పిలిచేవాళ్ళు శివకృష్ణ నా కొలిక్స్, నా ఫ్రెండ్ బండబ్బాయి అంటాడు అప్పుడప్పుడు. మా మురళీమోహన్ అతను బండబ్బాయి అంటాడు. నాకు బాగా తెలిసిన వాళ్ళు కూడా బండబ్బాయి. బూరే బుగ్గల ప్రసాద్ బాబు అనేది అయితే అసలు అలా అది అప్పుడు ఉండేది. మంచి అభిమానంతో ఉన్నారు ఇప్పుడు, ప్రేమతో, చాలా ప్రేమతో ఇప్పటికి స్టిల్ ఇవాళకి కూడా. మీరు చేసినప్పుడు ఆ కాలంలో మీకు బాగా వెరీ క్లోజ్గా ఉన్నటువంటి కృష్ణ గారేమో పద్మాలయ స్టూడియోస్ అని పెట్టారు. మురళీమోహన్ గారు కావచ్చు, శోభన్ బాబు గారు కావచ్చు, రియల్ ఎస్టేట్ అంటే అప్పుడు భూములు విపరీతంగా కొన్నారు. ఆ టైంలో మీకు ఇలాంటి సజెషన్స్, ఇలాంటి థాట్స్ ఏమీ రాలేదు? లేదు, అస్సలు ఏ కోసాను కూడా ఆలోచన రాలా. ఎందుకనో మరి తెలియదు నాకు. అది ఫస్ట్ నుంచి కూడా ఏదో ఒక 100 గజాలకు 200 గజాలు ఎందుకు, ఇదే ఆలోచన. ఎందుకు నెక్స్ట్ మీ పిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసం కావాలి, అది ఉంది కదా మనకి అన్నది ఆలోచన. చాలు సరిపోతుందిలే అని. ఇప్పుడు అవి కూడా లేవని అన్నీ అయిపోయినాయి. అవి కూడా చెప్తున్నాం. ఆ చిన్న ఆలోచన
ఎందుకో ఫస్ట్ నుంచి నాకు ఆ భూముల మీద కానీ ఎందుకు ఫస్ట్ చూసాను నేను ఆ భూములన్నీ ఇండస్ట్రీగా రాకముందే చూసా. అందుకని ఇప్పుడు 1000 గజాలు 500 గజాలు అంటే నాకు అసలు ఎక్కదు. అవునా? ఇప్పుడు ఎలా అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇన్నేళ్ల నుంచి ఉన్నారో వాళ్ళు మా వారసులు రావాలి అనే ఒక తాపత్రయం ఉంటుంది, వాళ్ళ కోసం మా ఆస్తులు సంపాదించాలి, రియల్ ఎస్టేటో బిజినెస్లో ఇంకోటో చెయ్యాలి అనేది ఉంటుంది. ఈ రెండు మీకు లేవు. నాకు లేవు. మంది కాదు అది, ఈ జన్మకి ఇంతే. కొంతమంది నేనేమంటానంటే బాకీ రుణం, ఎవరికో రుణాలు ఉన్నాయి, అందుకే వాళ్ళు రాత్రి బోళ్ళు అలా కష్టపడుతున్నారు ఇలాగ అనుకుంటాను నేను మనసులో. ఆ రుణాలు తీర్చేసిన తర్వాత ఎవరూ తీసుకెళ్ళం, అందరం ఇక్కడ వదిలేయాల్సిందే. మొన్న ఫ్లైట్ ఏంటమ్మా, ఒక్క క్షణం ముందు ఎవరన్నా ఊహించారా? ఆ అరుపులు అవి వింటుంటే నాకు 2 రోజులు నిద్ర కూడా పట్టట్లేదు. అయ్యి ఆ సౌండ్ వినిపిస్తున్నాయి. ఆడు పెట్టే మాయలో నేను పడకుండా పక్కకు వచ్చా, ఆ మాయలో పెట్టేస్తాడు అంతే. అక్కడే గిరిగీసుకొని ఉంటాం. ఎంత తీసుకెళ్ళిపోతాం, ఎంత మనం ఉంచేసుకుంటాం. మనిషికి ఎంత కావాలమ్మా? ఒక మనిషికి 1 కోటి రూపాయలు, నాకు తెలిసి 10 లక్షలు హ్యాపీగా బతకచ్చు. 1 కోటి రూపాయలు తర్వాత ఏం చేసుకుంటుంది దాన్ని? పెద్ద పెద్ద బంగళాలు, కార్లు, స్థలాలు, వాళ్ళ కోసం షేర్ మార్కెట్లు, బ్యాంక్ బ్యాలెన్స్లు, ఇవి కాదా? అవసరం లేదా? అక్కర్లేదమ్మా. ఎవరు బతుకుతున్నారు ఆ ఇళ్లలో? గుర్ఖాలు, మేనేజర్లు, పనోళ్ళు, అంటే వీళ్ళందరికీ బాకీ. వీళ్ళందరికీ బాకీ, ఏ జన్మలో బాకీ. పక్కన సెక్యూరిటీలు, నల్ల డ్రెస్ వేసుకున్న వాళ్ళకి వీళ్ళందరికీ బాకీలు. మరి ఆ బాకీలన్నీ తీర్చుకుంటున్నారు. ఫామ్ హౌస్లు కట్టుకోవాలి, రిసార్ట్లు మెయింటైన్ చేయాలి, వీకెండ్లోకి వెళ్ళాలి. మన ఇంట్లోనే కదా మా అన్ని రిసార్ట్. అక్కడ దాకా ఎందుకు వెళ్తా ఉన్నావు? నువ్వు ఎంజాయ్ చేయాలి ఇంట్లో చేయి. ఒక డైనింగ్ టేబుల్ చాలు, 2 అడుగుల్లో డైనింగ్ టేబుల్ చాలు. దాని మీదే మనం పెట్టుకుని తింటాం. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడేగా. మీరు వెళ్ళిన బాత్రూంలకే వాడు వెళ్తాడు, అక్కడేగా స్నానం చేస్తాడు. ఉంటే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణం కావాలి, వెకేషన్కి వెళ్ళాలి. వేస్ట్ అమ్మా, ఎన్ని పిచ్చి ఆలోచన అంట. నా దీంట్లో క్రిమినల్గా తగలేయటం డబ్బు. అది మంచి పనులు బోల్డ్ ఉన్నాయి. అనాథ పిల్లలు ఉన్నారు, ఓల్డ్ హోమ్స్ ఉన్నారు. అవి ఒక్కసారి మనం వెళ్ళి చూడగలిగితే ఇంకెన్ని మర్చిపోతాం. ఇప్పుడు బ్రాండెడ్ వేర్ వేసుకోవాలి, వాచ్లు పెట్టుకోవాలి, నగలు పెట్టుకోవాలి. 100 రూపాయలు బనీన్, ఇది నా కొడుకు ఇచ్చింది. నేను వేసుకునేది 100 రూపాయల బనీనే. ఆడి చిరాకు పుట్టి వాడు తెప్పించింది. ఎందుకు ఇంత కాస్ట్, ఎందుకు రా దండగ రా డబ్బులు అంటాను. క్రిమినల్గా తగలేటం డబ్బు. ఆడేవాడు కంపెనీ నేనే తిరగటం పెట్టింది అన్న ఆలోచన నాది ఉంటుంది. వాడు నా కొడుకు అలాగా బ్రాండెడే. వాడు సీరియల్ చేసేటప్పుడు కూడా బ్రాండెడ్. ఎలా వాచ్ ఏమన్నా వాడు క్లోజప్ తీస్తాడరా, ఎందుకురా 6000 7000 అంటే మీకు తెలియదు రండి అంటాడు. ఇప్పుడు 6000 7000 ఎక్కడున్నాయండి? లక్షలు అయిపోయాయి. ఇప్పుడు 6000 నేను 150 రూపాయలు వాచ్ పెట్టుకుంటుంటే వాడికి 6000 పెట్టు నాకు ఎలా ఉంటుంది? అయితే ఇప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్లు ఇవన్నీ చూసినారు. అది మీరు వాచ్ గురించే చెప్పారు. ఒక్కొక్కరి వాచ్ 20 లక్షలు ఉంది, 40 లక్షలు ఉంది, 1 కోటి రూపాయలు ఉంది. ఎలా అంటే ఫ్యాన్ ఫాలోయింగ్లో ఏదైనా ఫంక్షన్కి వెళ్ళారు అనుకుంటే మా హీరో ఈ టీషర్ట్ ఏదో వేసుకున్నాడు, ఒకసారి చెక్ చేస్తే బాగుంటుంది. వెరీ రీసెంట్గా ఒక హీరో ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వేసుకుంటే 1,42,000 టీషర్ట్ అంట. అది అంటే దానికోసం చూసే ఐరన్ చేసేటప్పుడు చిరిగిపోదామా? 1,42,000 ఇప్పుడు చిన్నగదంటే ఓకే. ఐరన్ పెట్టేటప్పుడు నిజం. ఇప్పుడు కొన్ని ఎందుకు చేస్తారో తెలియదు. కనీసం ఎవరన్నా ఇప్పుడు రామారావు గారు 2 రూపాయలు బియ్యం పెట్టాడంటే ఆయన ఎంతోమందిని చూశాడు ఆకలి బాధలు. ప్రతి ఒక్కరు అన్నం తినాలి. ఇప్పుడే ఫ్యాషన్ అయిపోయింది 2 రూపాయలు బియ్యం మేము ఇస్తున్నామని. ఆయన ఎంజీఆర్ అలాగే రూపాయి బియ్యం కిలో. ఎంతోమంది పేదన్నారు వాళ్ళు చూశారు. వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి. నిజంగా రాజకీయ నాయకులు చేయాలనుకుని ఎన్నో ఉన్నాయి, ఎన్నో. ఇవన్నీ మనశ్శాంతి వస్తారని నేను ఒప్పుకోను. మొత్తం మాట్లాడిన జనం కళ్ళు ఇలా మాయపోయటం తప్ప వేస్ట్.
అసలే రంగుల ప్రపంచం ఇదంతా ఒక కలర్ఫుల్గా కనిపిస్తుంది మాకు. చాలా గ్లోరిఫై చేసుకునే ఆ హీరోలు, ఈ హీరోయిన్లు ఇలాంటివన్నీ చూస్తాం. ఒక రిచ్నెస్ అనేది అక్కడ కనిపిస్తుంది కాబట్టి ఎక్కడా తగ్గొద్దు అనే ఫీల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. నన్ను ఒక కోట్లాది మంది చూస్తున్నారు, నాకు ఇంతమంది ఫాలోవర్లు ఉన్నారు, సోషల్ మీడియాలో ఇంతమంది ఉన్నారు. తెర మీదే కదమ్మా ఆ టైప్కి వచ్చిన వాళ్ళు. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, రజనీకాంత్ మామూలు చొక్కా మామూలు లుంగి, 100 రూపాయలు 150 రూపాయలు అంతకన్నా మించి ఉండదు. ఆయన ఇప్పుడు వేసుకునే కొత్త చొక్కా కొత్త వేసుకుంటున్నాడే ఇంతంత పట్టాలి, మహా ఉంటే 200 ఉంటుంది, 300 ఉంటుంది. ఎంజీఆర్ మామూలు చొప్పా ఇది. తెర మీద మటుకు సిల్కులు జిగిజిగేలు అవి ఉండాలి, అవి ప్రజల కోసం. వాడు కామన్ పీపుల్ వాడు, మామూలు రిక్షా వాడు సినిమాకు వచ్చి చూసి భలే ఉన్నాడు ఎంజీఆర్, భలే ఉన్నాడు కలర్, ఎర్ర చొక్కా వేసాడు, పచ్చ ప్యాంటు, ఆకుపచ్చ ప్యాంటు ఇలా వేసేవాడు ఆయన. జనం ఎగబడి చూశారు. చివరి వరకు ఆయన వేసుకుంది మామూలు ఒక టోపీ, ఆ టోపీ ఖరీదు 200 300, ఆ బిగ్గు కనబడకుండా. ఇది మామూలు లుంగి చొక్కా. నీ పెద్ద పెద్ద వాళ్ళందరూ అబ్జర్వ్ చేయండి. రామారావు గారు లాస్ట్ ఆయన మరి కాషాయం బట్టలు వేసుకున్నారు, తర్వాత కొంచెం వైట్ డ్రెస్ వేసుకున్నారు. అలా ఉంది ఒక నాగేశ్వర గారు. ఆయన కద్దరు చొక్కా కద్దరు పంచి అది 2000 3000 అప్పట్లో ఉండేది. ఒక అలాగున్న అందంగా ఒక అంటే ఆయన లోట్లు పట్ల ఇటు తెలుసు కాబట్టి ఆయన అలాగా అది మార్చుకున్నాడు దాన్ని. ముందు మన కళ్ళు ఆయన జుబ్బా మీద వెళ్తాయి, ఆయన పంచి మీద వెళ్తాయి, పంచికట్టు. ఇలాగ పెద్ద పెద్ద నేను చాలామంది చూశాను. అసలు వాళ్ళు ఎంత సింపుల్గా ఉంటారు మామూలుగా. ముందు నుంచి మీరు ఇలాగే ఉండేవాళ్ళ? ఫస్ట్ నుంచి అంతే, ఎప్పుడు నో లగ్జరీ లైఫ్. నేనే వెళ్ళి కూరగాయల దగ్గరికి వెళ్ళి ఫస్ట్ నుంచి కూడా కూరగాయలు నేనే కొనుక్కుంటాను. మటన్ గెడితే ఈ మటన్ ఇవ్వు అని ఆ మటన్ తీసుకుంటా, కోడి ఈ కోడి ఇవ్వు, A to Z ఏదన్నా నా ఇంటికి కావాలి నేనే వెళ్ళేవాడిని. నేను నాకు అది నచ్చితేనే ఆ కూర తీసుకుంటా. లేదంటే నేను వెంటనే వీళ్ళని పంపిస్తే ఒకరోజు అది కూర తప్పుగానే ఉంటుంది, నాకు నచ్చదు, అవునా, వెంటనే చెప్తా. చాలామందికి నిన్నటి ఇడ్లీ పెట్టారు వీళ్ళు అన్నది కూడా తెలియదు. నాకు పట్టుకోవాలని చెప్తా, ఇది నిన్నటి ఇడ్లీ అని. హోటల్కి వెళ్ళినా కూడా చెప్పేస్తా. అంత అబ్జర్వేషన్ ఉంటుంది. ఫుడ్ అంటే ఇష్టం కాబట్టి, భోజన ప్రియులు కాబట్టి. మా నాన్న ఒక 500 ఇచ్చి అరే బట్టలు తేరా అని. నేను అందరికీ నిక్కర్లు మొత్తం అప్పుడు నా వయసు మొత్తం తిప్పి కూడా 13 14 ఏళ్ళు ఉంటాయి. నాకు కూడా అంతే నిక్కర్లు తీసుకున్నాను. మా తమ్ముళ్ళు చూడు నాన్న ఎలాంటివి తెచ్చాడో మిగిల్చి ఇచ్చేవాడు మళ్ళీ ఆయనకి. 500 డబ్బులు మిగిల్చి ఇచ్చేవాడు. ఇప్పుడు నా కొడుక్కి దీపావళి వచ్చిందంటే 10,000 ఇస్తే ఏమోలా 10,000 ఇప్పుడు అప్పట్లో, ఇప్పుడు 1,00,000 రూపాయలు అవుతుందండి. అంత పొదుపుగా ఖర్చు పెట్టేవాడిని. నాకు అప్పుడు డబ్బు కూడా అలాగ అంతే వచ్చేది. నాకు ఈ నెలకి ఎంత కావాలో అంతే వచ్చేది. ఎక్కువ డిమాండ్ చేయకపోయేదా? లేదు, నేను ఎప్పుడు డిమాండ్ చేయను. వాళ్ళు ఇచ్చినది తీసుకున్నాను. చాలా కంపెనీలు నేను అంత తీసుకుంటాను, నాకేది వాళ్ళు ఇస్తే. ఒకళ్ళు ఏమైనా నీ డబ్బులు ఎక్కువ ఉన్నాయంటే, ఇప్పుడు మహేంద్ర గారని ఆయన ఉన్నారు, ఆయన ఫోన్ చేసి ఏమైనా డబ్బులు ఎక్కువ అయిపోయినాయా అంటే సార్ వస్తాను సార్ అనేవాడు. అది ఎంత అయ్యిండు కూడా నాకు తెలియదు. రాగానే అప్పట్లో ఇది ఉండే చెక్కు ఉండేది, అది ఉండేది మొత్తం 6,000 చల్లర ఉంది. మావిడికి ఇచ్చేవాడు ఏమని కొనుక్కోవాలి. అలా ఉండేది. అలాగే ఉన్న మంచిగా గొప్ప గొప్ప ప్రొడ్యూసర్లు ఉన్నారు. కొంతమంది కొత్త చెక్కులు ఇచ్చారు, దగ్గర దగ్గర ఒక 20 లక్షల దాకా. మేము హైదరాబాద్ వెళ్ళేటప్పుడు చెక్కు బౌన్సులు అయిపోయినాయి, 20 లక్షలు చేసి ఇక్కడే పడేసి. సరే, మీరంటే ఓకే, మీకు అలా అలవాటు అయిపోయింది, ముందు నుంచి పొదుపుగా వాడుకోవాలి. మీ ఆవిడ, పిల్లలు, కుటుంబం? ఆవిడ మరీ ఎందుకు ఇంత అంటుందండి, అది ఇంకేమంటాం, మీకు మించి ఉన్నారు ఇంకా. అస్సలు ఏ రోజు ఎప్పుడో శ్రావణ మాసం ఒక వస్తే నేనే తీసుకెళ్ళి 5 చీరలు, 4 శుక్రవారాలు 4 చీరలు, ఒక చీర ఆవిడకి, అమ్మవారికి మా ఆవిడకి. ఇది ఏంటంటే ఎవరైనా ఆ టైంలో వస్తే తను పనిచేసి ఇచ్చేసేది, లేదంటే తను ఉంచుకునేది. ఇలాగ ఉండేది అంతే. ఇంకా తర్వాత మళ్ళీ కొన్నాం. ఏ రోజు నాకు ఈ చీర కావాలి, ఈ చీర ఇప్పించండి, నగలు లేవు అని ఏ రోజు అడగడం.
పిల్లలు ముందు నుంచి చూసారు కదా, ఇంతమందిని చూసారు, ఇంతమంది వారసుల్ని చూసారు, వాళ్ళు ఎలా ఎదుగుతున్నారో చూసారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కార్లు వాళ్ళ బంగారు, గురించి ఆలోచన నాకు లేదు కదమ్మా. ముందు నుంచి సినిమాలు. నాకు ఎంతసేపు నేను సినిమాలు ఇవాళ ఏం చేశాను, యాక్ట్ చేశాను, ఎవరితో చేశాను. ఇంటికి వచ్చేటప్పుడు మా ఆవిడ అడుగుద్ది ఎవరితో చేశారు అని. గుర్తుండదు. ఆ హీరోయిన్లు గుర్తుండరు, ఆ పేర్లు గుర్తుండవు నాకు. ఏం చేశాను, ఏం పొరపాటు చేశాను, ఇంతకంటే బాగా చేస్తుంటే ఇంకా బాగుండేది. చేస్తుంటే బాగుండేది. అది కారులో ఉన్నంతసేపే. కారు దిగాంటే ఫట్, అస్సలు ఆలోచన. ఇంట్లో ఉంటే ఇంటి గురించి ఆలోచిస్తాను. మళ్ళీ వచ్చేటప్పుడు పొద్దున ఉల్లిపాయలు వేయలేవు అంది కదా, సరే పక్కన ఏమున్నాయంటే దిగిపోయి నడుచుకుంటే ఉల్లిపాయలు తీసుకొచ్చి ఇచ్చేవాడు. రేపు కోరుకుంటే అంతే. ఇంటికి వస్తేనే అలాగే షూటింగ్. ఇంటి బయటకు వెళ్ళాలంటే షూటింగ్ దాసే. వాళ్ళు ఎవరో ఆర్టిస్ట్ ఏమిటి సీన్ ఏమిటో అని దిగటం వల్ల బాబు ఆ సీన్ ఉన్నాయా అడిగి తీసుకుని, అది ఎందుకో దేవుడు ఇచ్చాడు నాకు అవకాశం. ఇక్కడిది అక్కడక్కడ సరే. ఇప్పుడు అసలు తోటకు తెంపేశాడు. ఏ బంధాలు లేవు, అనుబంధాలు లేవు, వెయిటింగ్ అంతే. హ్యాపీగా ఎవరి చేతిలో పడకుండా వెళ్ళిపోవాలి. అది కోరుకుంటున్నారా? అది కోరుకోవాలి అంతే. అదొక్కటి ఉంది, ఇంకా అదొకటి. మీరు అనుకున్నవన్నీ చేసేసారు హ్యాపీగా, రిలాక్స్డ్గా. 100%. ఏ మనిషికి ఎంత కావాలో మరి అదే నేను చెప్తున్నాను కదా, మనిషికి ఎంత కావాలో, నా పిల్లలకి ఎంత కావాలో అంత నేను చేశాను. వాళ్ళ అదృష్టం కలిసి వచ్చి వాళ్ళు చేసుకుంటున్నారు. అది నాది కాదు, వాళ్ళది. నాది ఎంతవరకు అంతకు అయిపోయింది. నా సంపాదన అయిపోయింది. ఇప్పుడు వీళ్ళతో నా కొడుకు ఉన్నానంటే మందు సెక్షన్ కానీ కరోనా టైంలో 7,000 బాటిల్ నేను మానేశాను. ఏం తీసుకోలేదు, వద్దురా అన్న. అంటే నాకు తెలుసు కర్ర అప్పటికి నేను అడిగి ఉన్నాను, ఎక్కడ దొరకట్లేదన్న. అది నాకు చెప్పకుండా వీడికి వద్దురా అన్న. 7,000 పెట్టుకున్నాడు ఫుల్ బాటిల్, మామూలు. అప్పుడు అంత రేట్లు ఉండేవి. ఇప్పుడు అసలుకి ఇంటి నిండా పెట్టేశాడు. ఏ కావాలంటే అది తీసుకోండి. కరోనా టైం అన్నారు కాబట్టి, కరోనా టైం అనుకున్నాం కాబట్టి, కరోనా కాలంలో చాలామంది కావలసిన వాళ్ళు, ఆప్తులు ఎంతమంది పోయారు. మళ్ళీ వీళ్ళు తిరుగు రావాలని కోరుకున్నాం. అలాంటి రాలేని కండిషన్స్ ఇవన్నీ చూసిన తర్వాత అదే టైంలో మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నారు. ఆ పరిస్థితుల్లో ఏమనిపించింది మీకు? వెళ్ళిపోతే చెప్పాను కదమ్మా, వెళ్ళిపోతే అంతే. ఒక్కటి నా ఆలోచన సేపటి ఒక్కరి చేత మనం చాకరీ చేయించుకోకూడదు, వెళ్ళిపోవాలి. హాస్పిటల్లో చూసాము, 12 రోజులు ఉన్నాము. 12 రోజు డాక్టర్ని పిలిచాను. మీరు నాకు ఇచ్చింది విటమిన్స్ టాబ్లెట్లు, నాకు ఆల్రెడీ నేను వాడుతుంటాయి, నేను ఇంటికి వెళ్ళి కూడా అయ్యే వాడుకుంటా. మీరు ఒకవేళ నాది కార్డు ఉందనుకుంటున్నారు, కార్డు లేదు, ఇన్సూరెన్స్ లేదు, క్యాష్. దానివల్ల మీరు ఆశపడుతున్నారేమో ఎక్కువ రోజులు ఉంచడానికి. ఇవాళ పంపిస్తే సరే, లేదు రూపాయి కూడా కట్టను ఇంకా నేను చెప్పేశారా అలాగే. అంటే అప్పుడు డాక్టర్ కార్డు ఇన్సూరెన్స్ లేదా అని, లేదు ఇవాళ పంపించేయండి అనేసి వెళ్ళిపోయాడు. 12 రోజులు అయిపోయాయి. నాకు తెలిసిపోతుంది. నాకు ఆడిచ్చేటి నేను వాడే విటమిన్స్ అయ్యి ఒక్కటి యాంటీబయాటిక్ ఎప్పుడో ఒకసారి అది 7,000 ఎంతో తీసుకున్నాడు, అది ఇంజక్షన్ చేశాడు అంతే. ఆ తర్వాత ఇంకా ఏమి చేయలేదు, వేస్తున్నారు. పోనీ జ్వరం ఉంది, నీరసం ఉంది అంటే బాగా దుక్కలా తిరుగుతున్నాను, స్నానం చేస్తున్నాను, బాత్రూమ్కి వెళ్ళి వచ్చి పడుకుంటున్నాను. నాన్ వెజ్ పెడుతున్నారు చక్కగా. 4-5 రోజులు నాకే బోరుకుంటుంది. ఈ ఉప్పు కారం నేను ఎందుకంటే అది కొంప మీద శుభ్రం తినొచ్చు కదా అనిపించి ఆ రోజు ఒక 10వ రోజు 9వ రోజు మొదలుపెట్టా. నర్సులని మిగతా డాక్టర్లను, మెయిన్ హెడ్ డాక్టర్ ఎప్పుడు వస్తాడు అయితే ఎల్లుండి వస్తాడు, నేను మాట్లాడాలి ఆయనతో అర్జెంట్ అంటే వచ్చాడు. ఏంటి మాట్లాడాలి, ఇది చెప్పా, పంపించాడు అన్నాడు. ఏమైతే ముందు చేస్తే పోయేది కదా అనిపించింది. 4 లక్షలు లాగేశారు 12 రోజులకి. బాగుపడింది ఎవరంటే డాక్టర్లు, హాస్పిటల్స్. కరోనా వల్ల ఆ టైంలో బాలసుబ్రహ్మణ్యం గారు పోయారు. నాకు ఇంటికి వచ్చి అన్నారు, బాకీ నేను లేవరా అందుకే వెళ్ళిపోయాడు అన్నా నేను.
మావిడ ఆయన మామూలుగా కష్టమా పడింది, నిద్రలు ఉండే కాదు, రోజు ఎన్ని పాటలు, ఎప్పుడు ఇది వచ్చేవాడో తెలియదు. సంపాదించాడు, హ్యాపీగా వెళ్ళిపోయాడు. ఆయనకి బాకీలు లేవు, వెళ్ళిపోయారు. మీకు బాకీ ఉంది ఇంకా? 100% ఉండవు, ఉంది. లేదంటే ఉండవు. ఏ రోజైతే మన బాకీ తీరిపోద్దో ఆ క్షణం ఒక మెతుకు కూడా మన దగ్గర రానివాడు దేవుడు. అవును, అందుకే బియ్యం పెడతారు. నాకు ఇంతసేపు నేను మీతో మాట్లాడుతుంటే ఇంత హ్యాపీగా, ఇంత బోళా మనిషి అంటారు చూడండి, ఇంత చక్కగా ఓపెన్ అయ్యి ఇంత మాట్లాడుతూ ఇంత సంతోషంగా కనిపిస్తున్నటువంటి ప్రసాద్ బాబు గారునా గరిష్టి అనుకున్నారు, అహంభావి అనుకున్నారు, తలపొగరు అనుకున్నారు అనిపిస్తుంది. చెప్పాను కదా, నాతో తెలిసి దగ్గర ఉన్న వాళ్ళందరూ ఇదే అనుకుంటారు, బండబాబు అని. మిగతా వాళ్ళందరూ మూర్ఖుడు, కోపిష్టి, గర్విష్టి, ఎన్ని బిరుదులు అన్నీ నాకే ఉన్నాయి. నా మీద ఒకసారి రమాప్రబంది, నువ్వు గర్విష్టివయ్యా బాగా. నేను గర్విష్ఠుని ఎవరు చెప్పారు మరి నీకంటే? ఉంటారుగా, వాడు చెప్పారులే. మరి మీకు తెలుస్తుందా నేను గర్విష్ఠను కోపిష్ఠను? నువ్వు చాలా మంచివాడివి. చూస్తున్నాం కదా షూటింగ్లో, ఎవరిని పట్టించుకో, నీ పని అనేది చేసుకుంటావు. ఆకలిస్తే ఏమన్నా ఉందా అని అడుగుతావు, తింటావు, అడిగి తీసుకుంటావు. ఇలా సూర్యకాంతమ్మ గారి గురించి చెప్పాలమ్మా మనం, ఎందుకంటే ఆ మహాతల్లి గురించి ఫస్ట్ ఆవిడ నాకు పెట్టింది ఆ బండోడని. ఒక సినిమాలో యాక్ట్ చేసాము. ఆవిడ రోజు కూడా రకరకాలు తీసుకొస్తూ ఉంటుంది ఇంట్లో నుంచి, మొత్తం ఆవిడ వండుద్ది. ఒకరోజు పులిహార, ఒకరోజు బొబ్బట్లు, వాటి పైన నెయ్యి రాయడానికి నెయ్యి కూడా తీసుకొస్తుంది. నాకు బొబ్బట్లు అంటే బాగా ఇష్టం. అమ్మా ఇంకోటి ఇవ్వేయాలి రే, అందరు తినాలి కదరా, నీ కోట అయిపోయిందని చెప్పి నీకు ఇచ్చారుగా ఆల్రెడీ, మళ్ళీ అడుగుతాడు రాదే ఆక్లాస్ ఇంకోటి రే బండడా, మిగిలినన్ని నీకే. అలాగే 4-5 మిగిలితే తెచ్చివరై తిను అని నెయ్యి గిన్నె దాని మీద పోసి ఇచ్చేసేది నాకు. రోజు ఎంతమంది ఇనుంటుంటే అంతమంది అమ్మ. ఆవిడ నిజంగా అన్నపూర్ణమాట, ఆవిడ అనాలి నిజంగా చెప్పాలి. రోజు ఎవరికేం పట్టింది, ఎందుకు తేవాలి ఏనుట్లందరికీ. నేను 2-3 సినిమాలు చేశాను. 2-3 సినిమాలు ఆవిడ ముసలి వయసులో కూడా చూశాను. అదే పద్ధతి, ఒక పెద్ద దబరడ్డ పులిహార అందరికీ వేస్తుంది, చిన్న చిన్న బౌల్ వేసి. గ్రేట్ గ్రేట్ గ్రేట్. అదే అంతంత గొప్పవాళ్ళు ఉండబట్టి ఇండస్ట్రీ ఇన్నేళ్ళు ఉంది, 100 ఏళ్ళు పూర్తి చేసుకుంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. బోల్డ్ అనే విషయాలు మాతో పంచుకున్నందుకు, అండ్ బోల్డ్ అని బాధాకరమైనటువంటి సంఘటనలు కూడా షేర్ చేసుకున్నందుకు. అండ్ నేను 1 ఇయర్ వెయిట్ చేశాను అంటున్నాను కదా, ఒక వర్త్ఫుల్ ఇంటర్వ్యూ అయితే నాకు వచ్చింది. 1 ఇయర్ వెయిట్ చేసినందుకు, నేను వేస్ట్ చేశాను నన్ను వెయిట్ చేసినందుకు. నేనేమంటున్నానంటే, యూజువల్గా మీరు అన్నారే 1 ఇయర్ వెయిట్ చేశారు అనేసరికి ఇంకేవో అనుకుంటారని కాదు, ఎందుకు అయింది అనేది ఇప్పుడు మీరు ఓపెన్ అయ్యి చెప్పినందుకు, ఇంత టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ బాబు గారు. మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి. బోల్డని బాధ్యతలు అయితే ఇంకా ఉన్నాయి అర్థమవుతుంది, బట్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేయండి, ఫుల్ఫిల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా, నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా, నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.